నమస్తే కిడోస్, వెల్కమ్ టు లోకిజం పార్ట్ 29కి అందరికీ స్వాగతం సుస్వాగతం. మన లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, మన వింజిన్ రియల్ నుంచి బయటకు వచ్చింది. తనకే ఓకే ఐలో 2 పీపుల్స్ ఉంటాయని చెప్పేసి అలా మన వింజిన్ని అందరూ మాన్స్టర్ అని చెప్పి పిలుస్తున్నాను కూడా మనకి తెలిసింది. ఇంకా వింజిన్ వాళ్ళని ఎలా నాశనం చేస్తాడో, అసలు వింజిన్ ఎంత స్ట్రాంగో మనం యాడ్లో కనుక్కున్నాం. ఇంకా అలాగే బిగ్ డీల్ మన సింహాన్ని రిటర్న్ తీసుకుని లేదని కూడా మన ఈ ఆర్ట్లో చూద్దాం. అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. మనకి స్టార్టింగ్లోనే ఒక అరీనా చూపిస్తున్నారు. జపాన్లో తన స్ట్రాంగెస్ట్ ఫైటర్ అని చెప్పేసి, బాక్సింగ్లో తను ఓడిచోడు ఎవరు లేడని చెప్పి చూపిస్తున్నాడు. తన మూమెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయని చెప్పేసి, తనకు ఒక స్ప్లిట్స్ అనేవి చాలా పవర్ఫుల్గా కొడతాడని చెప్తుంటాడు. అపార్ట్మెంట్ తను కొట్టే లోపలే తను ఆ అపార్ట్మెంట్ని ఓడించగలడని అంత స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తుంటాడు. అప్పుడు మనకి మెగోమి కంట తన్ని జపాన్కి తీసుకుని వచ్చాడని చెప్పేసి, జపాన్ నుంచి కొరియా తీసుకుని వచ్చని చెప్పి తను ఇంట్లో ఓడిచేస్తని చెప్పేసి, అదే టెక్నిక్ మనం ఇంజిన్ మీద యూజ్ చేస్తే మన ఇంజిన్ చాలా ఈజీగా వచ్చేసి నువ్వు చాలా స్లోగా ఉన్నారా చెప్పిన కొడుకు అని చెప్తాడు. మళ్ళీ అవే టెక్నిక్ యూజ్ చేస్తామని మనం ఇంజిన్ నువ్వు కానీ ఇక్కడ ఉంటే మాత్రం చాలా వేస్ట్, ఒకే నేను నా ప్రైమ్లో ఉన్నా కాబట్టి నువ్వేం చేయాలని చెప్పి చెప్తూ మనం అయితే చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు, నువ్వు దేని పనికి అని చెప్తుంటాడు. ఇంకప్పుడే మన ఇంజిన్ చూపిస్తుంటాడు. మనైతే చెప్తూ ఉంటాడు అసలు ఇంజిన్ చాలా స్ట్రాంగ్ పెట్టి తను స్పెషల్ చేస్తే ఇంకా చాలా ఉంటాడు. ఒకవేళ జేహెస్ కూడా కానీ ఫైట్ చేయగలిగితే ఈ ఇంజిన్తో అందరూ చనిపోతాడు ఈజీగా. కానీ ఇంజిన్ తన ఐడెంటిటీని కవర్ చేసుకుంటూ ఉన్నాడు. తన స్ట్రీమ్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఉంటాయని చెప్తాడు. అప్పుడు మనం అయితే ఇంజిన్ తన చర్యలతో తన కాలు పైకి ఎట్టేసి ఉంటాడు. అప్పుడే తన దాని నుంచి బౌన్స్ చేసుకుని మనల్ని కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇదంతా వేపేసి చూస్తున్నాడు. ఇంకా ఆరి అని అందరూ అడుస్తుంటారు. ఇంకా తర్వాత అయితే తన మీద అటాక్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఒకే స్ట్రైక్ లో ఒకప్పుడు మన వాస్కో మీద కొట్టే కిడ్ మీద కొట్టేశాడు కదా, తను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. అలా తన నేల మీద పడిపోయి ఉంటాడు చాలా ఇదిగానే. ఇంకా ఇంజిన్ గెలిచేసాడని చెప్పి చాలా వీక్గా ఉన్నాడు. నా ముందు కనపడవాక మళ్ళీ ఇంకోసారి లేకపోతే నేను చంపేస్తాను, నీలో చంపేస్తా అని చెప్పేసి మనం ఇంజిన్ వాడిని బెదిరి చేసి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే నువ్వు చాలా మాస్టర్ అని చెప్పి బొకే అని చెప్పి చెప్తుంటుంది మీనింగ్ మాస్టర్. ఇంకా వచ్చి కొట్టేసారు కదా, ఇంకా వింజిన్ మాస్టర్ మాట వెంటనే ఆ పిల్లడు కళ్ళు ఉంది. తను చూసాను కదా తనకు మాస్టర్ మీకు నేబర్హుడ్లో ఉండకూడదు, తనకు మాస్టర్ చెప్పి తన ట్రోమాలకు మళ్ళీ వచ్చి ఉంటాడు. అప్పుడే తన కళ్ళు పెళ్ళుకొని చెప్పి వింజిన్ ట్రై చేస్తుంటాడు. ఇంకప్పుడే చాలా మంది మనోడి చంపలు ఉంటాయి. నువ్వు తన చేరి మట్టేసుకుని దాన్ని నువ్వు దాన్ని ఇరగొట్టలేరా అని చెప్పి చెప్తుంటే, ఇరగొడతాను అసలు నా ప్లాన్ ఏం కదా అది, ఈ చేతి నేను డిస్లోకెట్ చేసేస్తాను అని చెప్పేసి తన చేతిని తను ఈజీగా పట్టుకుని తన డిస్లోకెట్ చేసేస్తూ ఉంటాడు. దాని చూసి మనోడైతే భయపడిపోతూ ఉంటాడు. అసలు ఏం చేస్తారని చెప్పేసి మనకు క్రాక్ అనేది పడిపోయి ఉంటుంది. ఇంకా మనోడు పడిపోయి ఉంటాడు. వింజిన్ ఎంత స్ట్రాంగ్ చెప్పి మనకు అర్థమవుతుంది. నువ్వు ఒక చట్న పడుకు, నువ్వు ఒక మాన్స్టర్, నువ్వు ఒక మాన్స్టర్ అని చెప్పి అడుస్తుంటాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, ఇలాగ నా పాస్ ఒకటి కూడా చేశానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని తర్వాత ఫకింగ్ షీట్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను చెప్పేసి ఇంకా అందరూ ఆడియన్స్ చూసి చాలా బాగుందని చెప్తాడు. కంటా వాళ్ళని చూసుకోకసేపు అని చెప్తుంటాడు. గాడ్ ఆఫ్ కంబట్ ఎక్కడ అని చెప్పేసి ఇంకప్పుడే మనం నేను ఎప్పుడు ఫైట్ చేస్తుంటా చెప్తుంటాడు. అసలు వింజిన్ మీ ఇంటికి సెకండ్ హాఫ్ ఫ్లైట్ లో పంపించాలని చెప్పేసి మన యూజిన్ కూడా అడుగుతుంటాడు. ఇందుగా వింజిన్ ఫైట్ చేసేదానికి సెకండ్ ఫ్లైట్ లో చాలా మంది ఉన్నాడు. ఎగ్జాంపుల్ గాడ్ ఆఫ్ కంపేర్ కూడా అని చెప్తుంటాడు. కానీ ఇక్కడ చూస్తే కెంటా ఉంటాడు. కెంటా మన జాక్ తో ఫైట్ చేస్తుంటాడు. కానీ జాక్ చాలా పవర్ఫుల్ అయి ఉన్నాడు. ఇంకందరూ కెంటాతో ఫైట్ చేసి ట్రై చేస్తుంటే కెంటా పవర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇంకందరూ డిఆర్మేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు కెంటాకి ఒక బ్యాగ్ చూడండి కింద ఉంటాడు, గన్ ఉంటాడు. మీరే కూడా నాకు తెలియదు అని చెప్పి ఉంటాడు. అప్పుడే తన పేరు నేను కెంటా మెగుమి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను స్ట్రాంగ్ అని చెప్పేసి నేను బాగా ఉన్నాను చెప్పి అంటే మనోడైతే కాస్త అలసిపోయి కింద పడిపోయి ఉంటాడు. మనోడైతే మన గంట అక్కడ చూసుకుంటున్నా అని చెప్పి చెప్పుంటాడు. సరే నేను బాగా ఉన్నాను, నేను పోయి వాళ్ళతో ఫైట్ చేస్తాను అని చెప్పేసి మన సినిమా అని చెప్తుంటాడు. ఏకే గాడ్ ఆఫ్ కంబాట్స్ తను చెప్పేసి ఇక్కడ ఉంటాడు. ఇంక మన వింజింగ్ అయితే ఏంటి ఫైట్ బాగా చేస్తాం, సరే నా రోజు ఫైట్ చేద్దాం అని చెప్తాడు. మనం వేరే నాకు వీళ్ళందరూ కలిసి మన గంట మేము పెట్టు ఫైట్ చేసానికి రెడీ అవుతాడు. ఇంకా అప్పుడే గాడ్ ఆఫ్ కంబాట్ వచ్చేసి ఉంటాడు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అక్కడ ఏమవుతుంది ఇక్కడ తను వెళ్ళిపోతా అని చెప్పేసి చూస్తుంటే తను డిస్క్వాలిఫై చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు వెయిట్ మీరు అసలు ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు నువ్వు ఎవరితో ఫైట్ చేయాలి, మీకు మిగిలిన మా ఎదుగురు మాత్రమే అని చెప్పి చెప్తుంటే అప్పుడే హోస్ట్ చెప్తుంది ఇంకా లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీకు కావాల్సిన ఎదుగు మనం మిగిలిపోయారు, ఇంకొకటి ఫైట్ చేసిన గాడ్ ఆఫ్ కంబాట్ వస్తున్నాడు అని చెప్పేసి కదా. గాడ్ ఆఫ్ కంబాట్ లా అసలు ఏంటి అసలు బిగ్ డీల్ కూడా అది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే నువ్వు వస్తూ ఉండే కదా తను చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు అని చెప్పి చూస్తూ ఉంటాడు. వచ్చినవన్నీ మనోడైతే సరిగా వింజిన్ ఒకే కుట్లు పడేసి ఉంటాడు. వింజిన్ లాక్కుని అక్కడ పడిపోయి ఉంటాడు. అక్కడికి గాడ్ ఆఫ్ కంబాట్ వచ్చేసాడు. తన గేమ్ అనేది స్టార్ట్ చేసేసాడని చెప్పి చెప్తుంటాడు. మనైతే సరే గ్యాస్ పిల్లలారా నాకు ఫైట్ అనుకున్నారా వచ్చండి కొట్టేసుకున్నాం అని చెప్పేసి మనోడు అక్కడ ఉండేది కదా అసలు ఏంటి ఎత్తున్నాడు ఏందని చెప్పి అందరూ చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే మనోడైతే కాస్త పౌరుషం అని చెప్పేసి బట్ అను అని చెప్పేసి తను దొరికిన కానీ ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే కనపడిన తన పవర్స్ తో కొట్టుకుంటూ వెళ్ళిపోయేసా కదా మనైతే మన భార్యని తను ఆపేదాన్ని ట్రై చేస్తుంటాడు.
కానీ తన టెక్నిక్‌ని మారుస్తూ తన వేరే కాళ్ళతో మనోడొచ్చేసి తను పట్టుకొని అని ఇటు కొడతా ఉంటాడు. తను మన జాక్ కూడా అవన్నీ రిబ్స్ మీద కొట్టేసరికల్లా తను గాల్లో ఎగురుతుంటాడు. ఇంక మనోడైతే వెంజినైతే ఆహా! నా స్పెట్స్ కాస్త క్రాక్ ఇచ్చేయి చట్న కొడకా అంత ఈజీగా పోను నేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే నీ పని అయిపోయిందని చెప్పేసి ఒక గుడ్ షాట్‌లో ఉన్నావు కానీ అని చెప్పి చెప్తుంటాడు. ఇంక అప్పుడే మనోడు కూడా మన వెరం కూడా అతను మేనేజింగ్ టెక్నిక్స్ అయినా తను సీక్రెసీగా యూజ్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక మన జాక్ కూడా తన టెక్నిక్స్ యూజ్ చేసేదానికి నేను మంచి షేప్‌లో లేను. నేను సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి నాకు అప్పుడే కొంతమంది గుర్తొస్తున్నారు. అదే మన బిగ్ డీల్ వాళ్ళు. మన బిగ్ డీ వాళ్ళకి మనోళ్ళు గుర్తొస్తుంటారు. సరే నేను ఒకేసారి నన్ను ఓడిచ్చేస్తా చెప్తుంటారు. పాప నీకోసం చేస్తా అని చెప్పేసి ఇంకోళ్ళతో ఫైట్‌లో దిగేసి ఉంటాడు. ఇంకోళ్ళు ఒకే టెక్నిక్‌లో వాళ్ళందరితో ఫైట్ చేస్తూ వాళ్ళని ఓడిచ్చేస్తూ ఉంటాడు. అసలు ఎలా జరుగుతుందంట సో గాడ్ ఆఫ్ కామెడీకి అన్‌బిలీవబుల్ కానీ మన జాక్ మన తన టెక్నిక్స్ నుంచి తప్పించుకొని ఉన్నాడు. ఈరోజు మనం పాపం మన డానియల్‌ని పడేసింది. అంటే మన డానియల్ తన సెకండ్ బాడీ‌లకు అలాగే ఏయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేనెందుకు అలా చేశానంటే నాకు ఈడే చెప్పాడు అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి తను కూడా చెప్తుంటది. అప్పుడు గాడ్ ఆఫ్ కాంబోట్ అన్నాడు. తను ఫుల్ పొటెన్షియల్‌తో ఫైట్ చేయాలనుకుంటాడు. అక్కడికి మన డానియల్ వచ్చేసుంటాడు. అది డానియల్ లాగాడు. అప్పుడు నీకు ఈ మాస్క్ ఇచ్చా అని చెప్పేసి బ్యాజ్ ఇచ్చా అని చెప్పి ఎవరు చెప్పాక అని చెప్పుంటాడు. సో నువ్వు అదంతా చేసావు కదా అని చెప్పేసి మనం చెప్తుంటే అవును. కానీ నువ్వు ఎలా బయట వాళ్ళని కనెక్ట్ అయ్యావు అని చెప్పేసి మన డోలి అడుగుతుంటాడు. నాకు సమ్ సీక్రెట్స్ ఉండాలి. దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అలా ఇంక డానియల్ తన 2 బాడీస్ యూజ్ చేస్తూ ఇద్దరిని కాంటాక్ట్ అవుతూ ఉంటాడు. ఇంకా డానియల్ నువ్వు నాకు చెప్పిన పని చేసావు చాలా థాంక్స్ చెప్తూ వెళ్ళిపోయాడు. అంటే డానియల్ తను ఫస్ట్ కిడ్నాప్ అవ్వకముందే పోయి అదే బిగ్ డీల్ వాళ్ళ దగ్గర పోయి సింహన్ అక్కడ ఉన్నాడని చెప్పేసి ఇంకా సింహన్ ఇక్కడ వర్కర్స్‌తో పని చేస్తానని చెప్పి తన సెకండ్ ఫ్లైట్‌లో అట్లా ఉన్నాడని చెప్పేసి కాబట్టి మీకు ఖచ్చితంగా వర్కర్స్ తన కోసం ఫైట్ చేస్తానని చెప్పేసి అక్కడ నేను వచ్చుంటారు. ఇంక అప్పుడే మన శ్రీనివాన్ అక్కడికొచ్చేసి "ఏ శ్రీనివాన్" అని చెప్పేసి అక్కడ "బ్రో ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు నువ్వెందుకు ఇక్కడున్నావు? అసలేమైంది నీకు?" అని చెప్పేసి మనోడు వచ్చి అడుగుతూ ఉంటాడు. "నువ్వేం మాట్లాడుతున్నావురా? నేను ఇప్పటిదాకా నేను చూడలేదు. నువ్వెవరో నాకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి? బ్రో నువ్వు నన్ను మర్చిపోయావా? ఏంది ఆ నాటకాలు మానేసేయ్" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "నేను బ్రో" అని చెప్తుంటే "ఐయామ్ సారీ నేను ఇప్పటిదాకా చూడలేదు. కానీ జేక్ చచ్చిపోయాడు కదా! కానీ నువ్వెందుకు నన్ను బాధపడతా" అని చెప్పి చెప్తుంటే అప్పుడు మన బిగ్ డీల్ వాళ్ళందరూ గుర్తొస్తున్నారు. నాకేమవుతుంది? నాకేం తగ్గట్లేదు. బ్రో నేను ఇంకా పట్టుకున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే లేడీస్ అండ్ జెంటిల్‌మెన్స్ మనకి ఏం లేదు ఇంక ఎండ్ అయిపోయింది. మీరందరూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పేపర్స్ మొత్తం పంపించామని చెప్పి నో మ్యాన్ అని చెప్పు తిన్నాం జాపనీస్‌లో. సరే వెళ్లి నా పని చెయ్యి అని చెప్తే అని చెప్పి అరుస్తుంటాడు. ఇంక అందరూ ఎందుకు తను అలా ఆపేసి నీ పెళ్లి సరిగా ఇలాగే చేస్తది. కానీ ఇంటికని చెప్తుంటే ఇంక డాడీ వచ్చేసి ఓకే డాడీ అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్తుంటే తను ఆ మాస్క్ తీసేసుకున్నాడు. నేను పడుకున్నప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటే సరే ఆల్ అట్ 10 ఇంక అందరిని ఓడిచ్చేసిన పీరియడ్ అవుతుంది. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను ఎక్స్‌క్యూట్ చేస్తాను. మేము నెక్స్ట్ టైమ్ మళ్ళీ గేమ్ ఆడేది మంచిగానే చూస్తాం కదా! అని చెప్పి చెప్తుంటాడు. కానీ సినిమాలో ఏముంది? కానీ ఎందుకు సినిమాని అట్లా పట్టించుకుంటున్నాను చెప్తుంటే, అక్కడికి మన బెరాన్ వచ్చేసుంటాడు. నీతో ఫైట్ చేసానికి ఎవడెవడో వచ్చని చెప్పి అరుస్తుంటాడు. ఇంక అప్పుడే కొంతమంది వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని చెప్తుంటే, మీరు వీళ్ళందరితో చూసుకోండి. వీడితో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. మా నోమాన్ తన మాస్క్ తీసేసి నా ఫ్యామిలీ హస్బెండ్‌కి సరే నేను చూసుకుంటాను. సరే ఫైట్ చేస్తాను. సరే నువ్వు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నావు నేను కూడా చూస్తా అని చెప్తే జపనీస్‌లో చెప్తూ ఉంటాడు తనకి ఇదంతా. కానీ మనోడికి ఏం అర్థం కాదు. ఇంక అప్పుడే మనోడైతే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే చాలా మంది పడిపోయి ఉంటాడు. కొట్టినట్టు ఒక్కొక్కడు. అదే మన జాక్ కొట్టేసి ఉంటారు. ఎందుకంటే నువ్వు యమజాకి కదా నువ్వు నాతో ఫైట్ చెయ్యి. అసలెవరు నువ్వు దేనికి పనికిరావు అని చెప్తుంటే అప్పుడు మనం చూసుకుంటే కంటే అక్కడ ఉంటాడు. సరే అయితే నాతో ఫైట్ చేయాలన్నావు కదా! సరే అయితే నాతో ఫైట్ చేద్దు. నువ్వు చూసుకుందాం. నేను కూడా కాస్త బాక్సర్‌ని చూసుకుంటా అని చెప్పేసి ఓకే అయితే ఆ ఫ్లేమ్ ఆల్ ఇప్పిస్తా అని చెప్పేసి దాని చేత్తో ఫ్లేమ్ ఆల్ చేస్తుంటారు. మన వింజన్ అయితే తను టిష్యూ పేపర్స్ అని తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు. అసలు ఎట్ట బయటకెళ్ళాలిరా అని చెప్పి చూస్తుంటే ఎవరో కనపడి ఉంటారు. ఎక్స్‌క్యూజ్ మీ నేను ఎలా బయటకెళ్ళొచ్చు అని అడిగేసరికలా తను చూపించుంటాడు. ఓహ్! మీరా? మీ ఇట్స్ నేను చనిపోవచ్చు అని చెప్పి తను జపనీస్‌లో చెప్పేసరికలా ఓహ్! మీరు చాలా మంచోళ్ళు. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి వెళ్తుంటే అప్పుడు మన వింజన్ పట్టుకొని దూరంగా విసిరేస్తూ ఉంటాడు. తను విసిరేసేటప్పుడు మన వింజన్ స్పెట్స్ అనేవి ఇరిగిపోయి ఉంటాయి. ముందుగా క్రాక్ ఇచ్చి ఉంటది. అప్పుడు మనోడు మాస్ కూడా మన వింజన్ ఇరగ్గొట్టేసి ఉంటాడు. అక్కడితో మనోడి ఫేస్ రివీల్ కూడా అయిపోయి ఉంటది. ఇంకప్పుడు చూసాను ఓహో! నువ్వు చాలా నైస్‌గా ఉన్నావు. నాకు నచ్చలేదు. ఆ చట్టం నువ్వు కాస్త హ్యాండ్సమ్‌గా ఉన్నావు అని చెప్పేసి మనోడు తిడుతూ ఉంటాడు. దాన్నైతే మనోడైతే జాక్ ముందు అందరికి వర్కర్స్ అందరూ వచ్చేసి ఉంటాడు. ఇంకా అలాగే ఇక్కడ చూసామంటే ఓహ్! మీరు మాతో బిగ్ డీలోళ్ళు మాతో అప్‌డేట్ క్యాన్సిల్ చేసుకుంటారా? మాతో వార్ చేయాలనుకుంటారా? అవును నేను చెప్పింది వార్ చేయాలనుకుంటాను. ఇక్కడ వచ్చిన పర్పసే సీనుహాన్ కోసం. కానీ సీనుహాన్ మనం పైగా హ్యాపీగా ఉండుంటే నేను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయి ఉంటాను. కానీ ఇక్కడ ఇప్పుడు సీనుహాన్ హ్యాపీగా లేడని చెప్తుంటే సీనుహాన్ ఇక్కడ బానే ఉన్నాడు. నువ్వు దొబ్బే ఇక్కడి నుంచి మర్యాదగా అని చెప్తుంటాడు. సరే అయితే వర్కర్స్‌తో మీరు వార్స్ స్టార్ట్ చేశారనమాట అని చెప్తుంటే ఇంక అలాగే ఇంకా బిగ్ డీల్ అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడ వార్ కోసం అనుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే ఇంకా బిగ్ డీల్ అందరూ వచ్చేస్తున్నాడు. ఇంకా వార్ జరగబోతుంది. ఇక రెడీగా ఉన్నానని చెప్పేసి వర్కర్స్‌కి మనోడైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంక తర్వాత అయితే మనోడు చూస్తుంటాడు. కానీ మీ అన్నని చంపేస్తాను సీను ఇంట్లో బాధ పెట్టుకుని అని చెప్పేసి తను గాబులకి ఏమైనా గ్లౌజెస్ వేసుకుంటూ సీరియస్ మోడ్‌లోకి వెళ్తున్నాడు. ఓకే అయితే మీరు వార్ స్టార్ట్ చేశారు కదా! మీకు వారే కదా కాస్తుంది. అప్పుడే టైలర్ వచ్చేసి హే నేను తన మాస్క్ తీసుకున్నట్టు తనతో నేను ఫైట్ చేయాలని చెప్పేసి సరే వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అసలు ఎవడో కూడా నాకు తెలీదు అని చెప్పేసి మనోడు చెప్తుంటాడు. డాడీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పే అబద్ధాలు నేను నమ్మగలను అని చెప్తే కాదు నిజంగా నేను చెప్తుంటే సరే నువ్వు ఎవడో నాకు తెలీదు. కానీ నా మధ్యలో వచ్చావంటే నేను ఖచ్చితంగా ఏసేస్తా అని చెప్పి డానీ అయితే చెప్తుంటే సరే ఇది ఒక ఆల్రెడీ దాంతో జరుగుతుంది ఫైట్ జరుగుతుంది అని చెప్పి
చెప్తుంటాడు. ఇంక అలాగే సరే అయితే మీరేదో చేయండి. మాట్లాడుతూ ఉంటాడు. మెగుమికి అంటారు మనైతే జాక్‌ని అయితే ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. "నువ్వెంత స్ట్రాంగ్ అయినా పర్వాలేదు. కానీ నేను ఓడిస్తాను" కానీ మనైతే పంచెస్ అనేవి చాలా గట్టిగానే తగులుతూ ఉంటాయి. మనైతే దాచలేకపోతున్నాడు. మనిద్దరు కొరియన్‌లో మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు జపనీస్‌లో మాట్లాడుకుంటా ఉంటారు. నాకు ఫైట్ అని అర్థం కావట్లేదు. "చూడండి మీతోనంట మీ బాస్ మీరే గెలవాలి బాస్ మీరు ఓడిపోకూడదు" అని చెప్తుంటాడు. కానీ జాక్‌లి అయితే చాలా కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ తను గెలవలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే తను ఫైట్ చేస్తున్నాడని చేయలేకపోతున్నారు. తను చాలా స్ట్రాంగ్‌గా కూడా అవుతుంది. కానీ వాడు మెంటల్లీ ఇంకా ఫిజికల్‌గా ఇద్దరు 2 సార్లు తను ఫైట్ చేస్తున్నాడు. మెంటల్లీ దేనికంటే మిగతా బయటోళ్ళు వచ్చేసి అతనికి చేస్తున్నాడు. తను చాలా స్ట్రాంగ్ అని కూడా మనకు తెలుస్తుంది. ఇంకప్పుడు తను చేపట్టేసుకొని తన గ్లోవ్స్‌తో తను తీసుకున్న చైన్స్‌తోని కొట్టుకుంటా "నువ్వు వీక్ అనుకున్నావా? అసలు నువ్వు వీకే కాదు. నేను ఖచ్చితంగా కొట్టిచ్చేస్తా" అని చెప్తుంటాడు. ఇంకప్పుడే మనకి మెగుమి కంటే వాళ్ళ నాన్నయిన మెగుమి జుజుగా పేరు కనబడుతుంది. యెస్ ఫాదర్ లైక్ అలాగే మనకి యమజాకి నింజా ఒకడొచ్చాడు. హి ఈస్ ద కాబోయే లీడర్ అని చెప్పేసి. అలాగే యమజాకి సింగ్ గన్ కొడుకు అని చెప్తుంటాడు. అప్పుడే తన గన్నోడు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి తను వచ్చిన ఒక మంత్‌లోనే తను కోషిన్‌కో కరాటే మొత్తం నేర్చేసుకుందని చెప్పి కాస్త ఎక్కువ డెవలప్ చేసుకున్నాడని కూడా తెలుస్తుంది. ఒకసారి గన్నర్ చాలా జీనియస్ అని చెప్పేసి అలాగే నువ్వు కూడా ఏదో ఒక రోజు పెట్టేటప్పుడు నువ్వు కూడా గన్‌లా మాడగలవు అని చెప్తుంటాడు. అందుకోసం చెప్పి తను చిన్నప్పటి నుంచి గన్‌లాగా తను ట్రైనింగ్ చేసుకుంటూ అలా గన్ పాటలను నడుస్తున్నాడు. అప్పుడే మనకి గన్నోళ్ళ ఫ్యామిలీ కదా! యమజాకి ఫ్యామిలీకి ఫైట్ అని జరిగి ఉంటది. ఇంక ఈ ఫైట్‌లో ఏందంటే అందరూ మన ఫ్యామిలీని కెంటారో ఫ్యామిలీని ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు యమజాకి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ముందు మనమే ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే అక్కడ చూసారు కదా! కెంటాడి ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి ఎవరో వచ్చి పరిగెత్తుకొని వచ్చి చెప్పుంటారు. అది ఎవరో కాదు వాళ్ళ నాన్న చాలా చాలా బాగా ఓడిపోయాడు ఉంటాడు. అది కూడా ఓడించినాడు కాదు. ద వైట్ టీమ్ అని. ఇంకా వైట్ టీమ్‌ని ఓడించేసారు కదా! బాస్ నేను అన్న నేనన్నా మేము మీకంట అని చెప్తుంటే అసలు నువ్వెవరు? నేను ఇప్పటిదాకా నేను చూసినట్లేదు నన్ను. అన్నా నేను నీకు గుర్తులేదా? నేను చిన్నప్పుడు ఫైట్ చేసాను నీతో నేను ఉన్నాను. మేమిద్దరం కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం అని చెప్తుంటే అసలు ఎవరురా నువ్వు అని చెప్పి చెప్తా ఉంటే అన్న నేనన్నా మెగుమికంట మా నాన్న ఇదని చెప్పి చెప్తుంటే సరే అయితే నువ్వు దీనంతా పే చేస్తావా? సరే పే చేయి అని చెప్పేసి తను లిటిల్ ఫింగర్ కోసం మన ధ్యాన్‌కి అదే మన గన్‌కి ఆఫరింగ్ చేస్తున్నారు. సరిపోదని చెప్పేసి అక్కడ ఇంకో లిటిల్ ఫింగర్ చేస్తుంటే, "నువ్వు దేనికి పనికిరావు" అని చెప్పేసి, "మీ నాన్న ప్రయత్నం కాపాడుకుంటున్నావు కదా! సరే తలకి నా కోసం నాకిచ్చేయి" అని చెప్తుంటే, మనది గుత్తగా కాలిపోతా ఉంటది. కానీ తన ఫ్యామిలీ మొత్తం నాశనం చేసేసాను ఉంటాడు. ఇంకా తను రేంజ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు నేను గన్ ఓడించా అని చెప్పేసి, అప్పుడే మన మిట్స్‌కి అక్కడికొచ్చేసి మననైతే తీసుకొని ఉంటది. అంటే జాయిన్ చేసుకొని ఉంటది. ఇంక మనోడు కూడా నీ బాస్ అయితే అక్కడ ఉన్నాడు. గన్ అయితే కొడియాలో. కాబట్టి వచ్చి మీ బాస్‌తో ఫైట్ చేయని చెప్పుంటారు. అదే జాక్‌లీ కోసం అయితే తను కాస్త పవర్ అప్ అయిపోయి ఉంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా మన జాక్‌లీతో కూడా ఫైట్ చేస్తా ఉంటాడు. మన జాక్‌లీ తనని కొట్టాలని ట్రై చేస్తున్నా గానీ, తనైతే తన పంచ్‌ని చాలా ఈజీగా డాచ్ చేసేసి ఉంటాడు. తన పంచ్ ఎంత ఇంపాక్ట్ ఉంటదంటే, అది దాటుకుంటెళ్ళి తన ఫేస్‌కి కూడా తగిలుంటది. ఇంక అప్పుడు ఇక్కడ చూపిస్తా ఉంటాడు. ఎంటర్ గురించి అలాగే అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కూడా చాలా చాలా పవర్‌ఫుల్ పెట్టి వాళ్ళెప్పుడు మనం వీక్‌గా చూసుకోలేము. కానీ వాళ్ళు చిన్న పలకలు ఏ ఫైట్ చేస్తారో చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా మన జాక్ అయితే కెంటారో మధ్యలో ఓడిపోయి ఉంటారు. ఇక్కడంటే కెంటారోకి కాస్త పవర్ అప్ చూపించుంటాడు. ఇంకా అలాగే తను కాస్త కోపం పెట్టి తను ఓడించడం చాలా కష్టం. కాబట్టి అసలు వర్కర్స్ మీదకి బిగ్ డీల్ వాళ్ళు ఫైట్ అనేది స్టార్ట్ చేసేసారంట కదా! అని చెప్తుంటే సరే అయితే స్టార్ట్ చేయండి చూసుకుందాం వాళ్ళు గెలవడం లేదు. మనకు దొరికిన ఛాన్స్ ఇది. వాళ్ళతో మనం ఫైట్ చేసి మన పవర్‌ఫుల్‌గా మనం కూడా చూసుకుందాం కానీ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు. ఇంక నాన్నయితే వర్కర్స్ మొత్తం వచ్చేస్తుంటారు. వర్కర్స్ ఎంటర్ వైపు ఇంకా మన బిగ్ డీల్ ఎంటర్ వైపు కూడా మనం చూసుకోవచ్చు. నాన్నతో మన నో మ్యాన్ అయితే ఇక్కడికొచ్చేసి మన పాపతో ఆడుకున్నారా అని చెప్తుంటారు. ఈ ఆట మీకు అర్థమై ఉంటది కదా! ఆట కోసం ఆడుకుంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్తుంటాడు. ఇంక అలాగే మనకు ఒక నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కావాలి. దానికోసం నెట్కాలని చెప్తుంటే తను ఒక సూటబుల్ క్యాండిడేట్ అని ఇచ్చుంటాడు. తనేంటంటే జపాన్స్‌లో ఒక పెట్టి తను జపాన్‌లో మిలిటరీలోని పెట్టి కానీ ఐఎస్ తన హైర్స్ మీద అటాక్ చేశానని చెప్పేసి తన మీదగా ఓపెన్ ఫైర్ చేశారు. తను పారిపోయాడని చెప్పుంటారు. ఇతను మనకు మంచి సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. తినెవరో కాదు. అదే మన విర్జిన్‌తో ఫైట్ చేస్తున్న వ్యక్తి. అది మన విర్జిన్‌తో పాటు ఫైట్ చేస్తున్న వ్యక్తి. ఇంకదే తినే మనకి బాగా సూట్ అవుతాడు అని చెప్పేసి అక్కడ సరే అయితే తను తీసుకొని వస్తా అని చెప్తే నేను ట్రై చేస్తాను అని చెప్పేసి మన పాప వెళ్తూ ఉంటది. సరే అయితే తిను మైనర్ కదా అని చెప్తుంటే తిను మేజర్ కదా అని చెప్తే మైనరే ఎందుకంటే కొరియన్ లాస్ బ్యాక్ అంటే ఇంకా మైనరే. ఇంకా కొరియాలో ఏంటంటే 19 ఇయర్స్ కన్నా అబోవ్ ఉన్నోళ్ళు మైనర్స్ అని చెప్పేసి ఇంక ఇక్కడ చూసే వీళ్ళ వింజిన్‌తో తను ఫైట్ చేస్తుంటాడు. తనైతే వింజిన్ చాలా ఈజీగా కూడా చేసి ఉంటాడు. అంటే నాకు వీక్ పర్సన్‌తో ఫైట్ చేసి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అసలు పవర్‌ఫుల్ అంటే కాదు. నువ్వు నాకన్నా పవర్‌ఫుల్ అయితే నాతో గాని ఫైట్ చేస్తావు. నువ్వు దేనికి పనికిరాలేదు. నా చేతిలో కుక్కను కూడా నుంచి ఓడిపోతున్నావు. కాబట్టి నాతో మళ్ళీ ఇంకోసారి ఫైట్ చేసి ట్రై చెప్పక నేనెవరో తెలుసు కదా! నేను స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పేసి మోడోడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మన వింజిన్ వాళ్ళు. ఇంకా అలాగే వింజిన్ గాడికి అయితే మొక్క కూడా అర్థం కాలేదు. "అరే! ఏం మాట్లాడుతున్నావు మాట్లాడతావు" అని చెప్పి మనోడు తడుస్తుంటాడు. ఇంకప్పుడే తను సుమో లెస్లింగ్ యూజ్ చేస్తూ మనం విజిన్ అయితే తొక్కి పడేసి ఉంటది. తన ఫేస్ అనేది క్రష్ అయిపోయి ఉంటది. తన బ్యాక్ స్టోరీ చూపిస్తుంటే తన చెడ్డీ మీద జపాన్ ఫ్లాగ్ ఉంటది. అప్పుడే "నువ్వు నాతో సుమోలో ఆడుతా ఉంటావు కదా! కనుక్కున్నాను నువ్వు బాగా ఆడుతా ఉంటా. సరే అయితే ఒకసారి నాతో ఫైట్ చేయడానికి ట్రై చెయ్యి. నువ్వు నేను ఒకసారి చూసుకుందాం ఎవరు పవర్‌ఫుల్ అని చెప్పేసి" అప్పుడే తన లీడర్‌ని అయితే మనోడైతే ఓడిచ్చేసని ఉంటాడు.
ఇంకోటి కూడా చేసేసాను కదా! ఓకే. నువ్వు చాలా స్ట్రాంగ్ నాకు అర్థమైపోయింది. నాకు బాగా నచ్చావు. ఇంక అలాగే మళ్ళీ నేను రీమ్యాచ్ ఆడడానికి ట్రై చేస్తున్నాను. నా టీమ్‌లో నువ్వు చాలా ఇష్టం అని చెప్పుకుంటాడు. అప్పుడే వాడు అనుకుంటాడు. తిను స్ట్రాంగ్ అంటున్నాడు కానీ నా దగ్గర నాకన్నా వీక్ కాబట్టి తనని ఫైట్ చేయడం పాయింట్‌లెస్. కాబట్టి దీన్ని నేను ఓడించేస్తాను. దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక అలాగే తను ప్రెషర్ చూసేసి అందరూ అనుకుంటారు. ఇంక నాన్నదైతే తనతో మాట్లాడేదానికి నువ్వు వచ్చేసావు. నాతో రీమ్యాచ్ ఆడేదానికి వచ్చావా నువ్వు అని చెప్తుంటే, లేదు అని చెప్పి స్ట్రెయిట్‌గా వచ్చేసి తను కొట్టేసాడానికి తను చంపేదానికి వచ్చేసుంటాడు. నువ్వు నాకన్నా వీక్. కాబట్టి నీ నీ దగ్గర నుంచి పని చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూనే ఉంటాడు. ఆ బ్యానర్స్ నేను చూపించలేను. ఇంకా అలా తను అలా చేసేసాక తన హెయిర్ మీద కొట్టేసారు కదా! సోటో గాన్ని కొట్టేసి అక్కడి నుంచి తనివేసాడు. తన పేరు సోటో. ఇంక సోటో మీద అటాక్ చేసుంటాడు. ఇంకా అలాగే నువ్వు దానికోసం నడవచ్చు జాయిన్ అవ్వు అని చెప్పేసి మన మిస్‌కి బాపు వచ్చేసి అడుగుంటది. సరే అని చెప్పేసి తనకి ఎటు చేసే పని లేకపోయేసరికి తనలో జాయిన్ అయిపోయి ఉంటాడు. అలా అతను ఇక్కడికి వచ్చుంటాడు. ఇంకా అలాగే సరే పిల్లోడా నన్ను కొట్టేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు చాలా చాలా విచిత్రంగా ఉన్నావు. సరే అయితే నేను ఎంత స్ట్రాంగ్‌గా నేనే చూస్తున్నా. నాకు మంచి నిద్ర వచ్చిందని చెప్పేసి తను పైకి లేస్తూ ఉంటాడు మన బ్రిడ్జిని కడితే. ఓహ్! ఈడేం మాట్లాడుతున్నాడు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను అనుకుంటుంటాడు. సరే అయితే నువ్వు కొట్టేసి దొబ్బేసావు. నేను కొట్టబల్లా నేను అని చెప్పేసి తను తిరిగి నాతో ఫైట్ చేస్తున్నాడు. చాలా హ్యాండ్సమ్‌గా నాకు నచ్చలా అది అని చెప్పేసి ఫైట్ చేస్తుంటే ఈడిని ఇప్పుడే కదా పండబెట్టింది ఎంటలేసారురా అని చెప్పి అనుకుంటా ఉంటే, ఓహో! నువ్వు చాలా టఫ్‌గా హ్యాండ్ చేస్తున్నావు. సరే అయితే ఫైన్ నీది మొత్తం పొటెన్షియల్ మొత్తం నాశనం చేసేస్తా అంటే, ఆహా! అలా ఏం జరగదురా అని చెప్పి స్టైల్‌గా వచ్చేసి తన గొంతు మీద పట్టుకొని తన కాలర్ బోన్ పట్టుకొని పైకెట్టేసి ఇసిరి కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తను ఎలా పట్టుకున్నా కూడా నాకు అర్థం కాలేదు. తను హెడ్ బైట్ ఇస్తూ తను కొడుతూ ఉంటాడు. ఆ! మన ఇంజిన్ అయితే తన కింద పడుకొని పైకెత్తేసి ఉంటాడు. లైక్ ఒక డిస్టర్బెన్స్ చేస్తున్నాడు తన కంటిని స్టైల్‌గా పైకెత్తేసి ఎత్తి కింద కొట్టుంటాడు. తర్వాత తన బాడీ మొత్తం ఒక్కసారికి తాగొచ్చుంటది. ఇంకలకి తన రిబ్స్ పట్టుకొని, ఆ రిబ్స్ ముందు ఇరగ్గొట్టేసి తను పడుకుంటాడు. నా మధ్య గ్రిప్ దొరుకుతుంది. కానీ అతను చెప్తుంది ఇతను ఒక మాస్టర్. నిజంగా తను ఒక మాస్టర్ అని చెప్పి తను డిక్లేర్ చేస్తుంటాడు. ఏం అప్పుడే పాస్‌ఔట్ అయిపోయావా? నా కొడకా సర్లే అయిపోయినప్పుడేనా ఇది కాస్త ఎక్కువ సేపు పడుంటే బాగుండేది. సరే అయినా నాకు మంచి ఫైట్ ఇచ్చావు. నాకు బాగా నచ్చావు పిల్లోడా అని చెప్తూ తను బాగుంటే వెళ్ళిపోతూ ఉంటాడు నుంచి. నాకు ఇక్కడ ఏం జరిగిందక్క ఇంక నాన్న దగ్గర చూస్తుంటే మన అరేనాలో చూస్తా ఉంటే మన బిగ్ హీరో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా! మన డాన్ అయితే ఓడిపోయి ఉంటాడు. జాక్ చాలా గట్టిగానే కొట్టారు నన్ను అని చెప్తుంటాడు. అలాగే ఖచ్చితంగా నీకు ధైర్యం లేక ఛీ! శ్రీనుహాన్ ఎక్కడున్నాడో చూపించేసి ఉంటాడు. అలాగే బిగ్ హీరో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఉంటారు ఇక్కడికి. ఇంక తర్వాత ఇవి లేట్ అని చెప్తుంటే, లేదు మేము ఏటు కాదు సరే ఇక్కడే ఉంటాడనమాట. కనుక్కుంటా అని చెప్పి లోపలికెళ్తుంటే శ్రీనుహాన్ ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? చూద్దాం అని చెప్పి లోపలికెళ్తే మీకంటే ఒక రూమ్‌లో ఉంటారు. ఈ రూమ్ చూసి వెంటనే అక్కడెక్కడో ఉంటది. సినిమా ఒక మీద పడుకుంటాడు. అదేం లేదు నీ బ్యాడ్ మెమరీస్ ఏం కాదు. ఈ ప్లేస్‌ని ఎక్కడో చూసినట్టుంది. నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటే ఈ సినిమా ఉన్నాడు. కానీ నేను అనుకున్న సినిమా లాగా ఇక్కడ లేడేందని చెప్పి అనుకుంటాడు. కాకపోతే సినిమాని తీసుకొచ్చేదాకా మనోడు వద్దంటాడు. అలాగే మన నో మ్యాన్ ఇక్కడ ఉంటే తను నో మ్యాన్ అని పిలుస్తుంటాను. మన వలన అయితే మన నో మ్యాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకలాగే తను కాస్త పవర్‌ఫుల్ అని చెప్పేసి మన దగ్గర సీక్రెసీ టెక్నిక్ ఉంటుంది. తను సీక్రెసీగా అయితే స్ట్రెయిట్‌గా అటాక్ చేసేస్తూ ఉంటాడు. తనతో ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే మన మిజ్కి దగ్గరికి బిగ్ హీరో అందరూ వచ్చేసని చెప్పేసి తను పారిపోయేదానికి వెళ్ళాలని ట్రై చేస్తుంటే మనం ఆపేసి ఉంటాడు. ప్లీజ్ ఒక్కసారి నన్ను ప్రొటెక్ట్ చేసేదానికి ట్రై చేయని చెప్పేసి తను జపనీస్‌లో చెప్పుంటాడు. కానీ మనం వదిలేసిన తనకి ఏదో కాస్త అర్థమైంది ఉంటది. ఇంక అప్పుడే మన పాప వచ్చేసి ఎవరు వచ్చాడు? ఎవరిని కొట్టాలి చెప్పు నేను వచ్చేసాను అంటే అక్కర్లేదు మన ఇంటికెళ్ళిపోతాం అయిపోయింది. సరే అయితే తను నీతో జపనీస్‌లో మాట్లాడాడు కదా! కానీ ఏం మాట్లాడాను అని చెప్పి చెప్తుంటే ఏమో నాకు తెలీదు. కానీ నా ఫీలింగ్స్ నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంక అప్పుడే వాళ్ళిద్దరు కాస్త లవ్ అనేది కన్ఫెస్ చేస్తుంటారు కదా మనోడు కూడా. ఇంకా అలాగా తనైతే బ్లెస్ ఫీల్ అవుతూ ఉంటది మనోడి మీద. సరే అని చెప్పేసి సరే ఇంటికెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకో ఇద్దరు ఇంటికెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక అప్పుడే మనైతే వస్తున్నాం నాకు కాసేపు ఆగు అని చెప్పి చెప్తుంటాడు. ఇక బిగ్ డీల్ చూసినండి ఇది బిగ్ డీల్ స్వీట్ ఇది అచ్చుంత అలాగే మంచాడు. నోవే అంటే సినిమాని మొత్తం నాశనం చేస్తా ఉన్నాను అని చెప్పేసి అలా కోపం వచ్చేస్తున్నది. ఏం దానదైతే సినిమాని తీసుకొచ్చేదానికి ఇద్దరు వెళ్ళుంటాడు. కానీ సినిమాని అయితే ఒకే సైడ్‌గా వాడిని కొట్టేసి ఉంటాడు. నేను తనని ప్రొటెక్ట్ చేసేదానికి వచ్చాను. మీరెవరు నన్నేం చేయలేడు. నేను చెప్తుంటే అది నేనే నీ లవ్‌ని. నన్ను ప్రొటెక్ట్ చెయ్యి. వీళ్ళందరూ విచిత్రమైన కొడుకులు నేను తీసుకొచ్చేదానికి వచ్చని చెప్పేసి తను వాళ్ళందరితో ఫైట్ చేస్తుంటది. సినిమా అంటూ తను నా కోసం ఫైట్ చేస్తుంది. తను నా కోసం ఫైట్ చేస్తున్నాడు. సినిమా ఈజ్ మైన్ అని చెప్పి తను చాలా క్రేజీగా విచ్చిగా నవ్వుతూ ఉంటది. ఇంక అప్పుడే చాలా మంది చూస్తుంటాడు. కానీ ఎప్పుడు తన ఫైట్ చేయాలని చెప్పి ట్రై చేయడు. ఎందుకంటే సినిమాని మీద ఉన్న రెస్పెక్ట్, సినిమాని మీద ఉన్న గౌరవంతో అందరూ అక్కడ ఆగిపోయి అంటారు. సినిమాన్ మేము చాలా లేట్ అయిపోయాం. నన్ను క్షమించండి. మేము వాళ్ళందరిని ఎవరిని పనిష్ చేయబాక మమ్మల్ని పనిష్ చేయండి అని చెప్పి చెప్తూ సినిమా దగ్గర వాళ్ళు గ్రాటిట్యూడ్ అనేది పేస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసేసాను కదా! అసలు ఇలా ఎందుకు ఇలా ఉన్నారని చెప్తూ ఉంటారు. అసలు నా నుంచి మీకేం కావాలని చెప్తుంటాడు. అది సినిమా నా కూడా అని చెప్పి మళ్ళీ వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నా కానీ సినిమా వాళ్ళందరూ ఫైట్ చేయని ఉన్నాడు. తను స్ట్రైట్‌గా జాక్‌ని కొడుతుంటాడు. జాక్ అసలు బడికి లేడు చనిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని చూసిన వెంటనే తను బిగ్ డీల్ చూపిస్తుంటాడు. మన జెర్రీని చూపిస్తా ఉంటాడు. జెర్రీ తన జాక్ మనోడిని కొట్టాలని ఉంటాడు కానీ ఆగిపోయి అంటాడు. తను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సినిమా గురించి చూసుకుంటా అంటే సినిమాని కాస్త పవర్ అనిమిట్ అని తెలుసు. ఇంకప్పుడే మనోడైతే బ్రాక్ తనతో ఫైట్ చేయడానికి వెళ్ళుంటాడు. కానీ బ్రాక్ తన ముందు సరిపోయి ఉన్నాడు. బ్రాక్ ఈజీగా కొట్టేస్తుంటాడు. ఇంకా అలాగా అక్కడ పడిపోయి అంటారు. మీకోసం మేము కలిసేదానికి వ్యాక్స్ కూడా పెట్టుకుని వచ్చాం బాస్. కానీ మీ ఇద్దరు మధ్య మాట్లాడుతున్నా అని చెప్తాను. అవును నిజం అని చెప్పి చెప్తుంటాడు. మీరు దేనికి పడిపోయారు అని చెప్పి సినిమాను తన బ్రాక్‌ని కొట్టాలని ట్రై చేస్తుంటే జాక్ వచ్చేసి కొట్టేస్తూ ఉంటాడు. తను పార్షల్ కొట్టేసుకుంటాడు. సినిమా గుర్తు తెచ్చుకో బాస్
నేను జాక్‌ని నీకోసం నేను మళ్ళీ తిరిగొచ్చాను కాపాడడానికి అని చెప్తుంటే, "ఏయ్! శ్రీను మర్చిపోబాక నీకేమైనా అయితే మాత్రం కాపాడమని" చెప్పి మనోడు చెప్పుంటాడు బ్యాక్ స్టోరీలో. అందుకోసం చెప్తాడు. బిగ్ డీల్ ఎక్స్ బాస్. నేను సరే అయితే జాకెట్ కుట్టాడు. అసలు నీకు నేనేమవుతాను ఎవ్రీథింగ్ ఫన్నీ అని చెప్పేసి తను లవ్ కన్ఫెస్ చేసినంత చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నన్ను సినిమాలో కాస్త మారుతుంటాడు. సరే అయితే నీతో ఫైట్ చేస్తాను నాకు దేనికి పనికిరావు అని చెప్పేసి ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ చేసి ఉంటాడు. ఇద్దరు బాసెస్. ఒకప్పుడు ఫైట్ ఎలా జరిగిందో అలా ఇద్దరు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇద్దరు ప్లీజ్ నన్ను గుర్తు తెచ్చుకో. నువ్వు పడుకుని వేరే అమ్మాయి మీద మొత్తం గుర్తు తెచ్చుకో అని చెప్పి తను చెప్తుంటాడు. కానీ అప్పుడే మన శ్రీనివాస్ మీదకి తన లెఫ్ట్ హ్యాండ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే శ్రీనివాస్ తను ఇన్విజిబుల్ అటాక్ అనేది కొట్టుంటాడు. అసలు అటాక్ ఎవరికి కనపడలేదు. కానీ జీను మనం ఎలా కొట్టారని చెప్పేసి చెప్తుంటారు. అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడే మనకి తేజుమో చూపిస్తూ ఉంటాడు. ద ఫస్ట్ జనరేషన్ లీడర్. ఒక మనిషి దగ్గర పవర్‌ఫుల్ అటాక్ అనేది తన అటాక్స్ పర్ఫార్మ్ చేయాలంటే ఒక మనిషి దగ్గర చాలా స్ట్రాంగెస్ట్ అటాక్‌ని మూవ్ చేసుకుంటే అది ఇన్విజిబుల్‌గా మారుతుంది. తను బ్లైండ్ షాట్ మీద అదే బ్లైండ్ స్పాట్స్ మీద కొట్టగలడు. అలా మన దాని గురించి చేసిన వాళ్ళైతే నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దరు. ఒకడిది ద లెజెండరీ ఆఫ్ గ్యాబ్రియల్ కింద కూడా ఉన్న అలైడ్. ఇంకా అలాగే జేమ్స్ లీ. వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్. కానీ సెకండ్ జనరేషన్ ఉంటాడంటే ఉండొచ్చు. నాకైతే ఐడియా లేదు. కానీ తను చాలా స్ట్రాంగ్ ఉంటాడని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మన సింహాన్ అయితే మన జాక్ మీద అటాక్స్ అనేది వస్తానని కుడిపిస్తూ ఉంటాడు. దానివల్ల మన జాక్ అటాక్స్‌ని తట్టుకోలేకుంటుంటాడు. సింహాన్ ప్లీజ్ మారిపో అని చెప్తుంటాడు. అప్పుడు సింహాన్ మీద లెఫ్ట్ హ్యాండ్ మీద కొట్టాలని తను మారిపోయి తన డిసిషన్ యూజ్ చేస్తూ ఉంటాడు. తను ఇన్విజిబుల్ స్ట్రోక్స్ అనేవి కొడుతూ ఉంటాడు. కానీ ఇండిగో అని చెప్తుంటే సింహాన్ నువ్వు ఇంకా ఏం మారలేదు అచ్చం అట్టే ఉన్నా అని చెప్పేసి తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన మీద అటాక్స్ అనేవి చేస్తున్నా కానీ తను ఓడిపోకుండా ప్లాన్ ఉంటాడు. తను గివ్ అప్ ఇవ్వకుండా ఉంటాడు. సింహాన్ మీద సరైన అటాక్స్ అనేవి చేయలేకపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సింహాన్ తను కాపాడు కదా చాలా థ్యాంక్స్ వచ్చి నా దగ్గరికి వచ్చాయి నువ్వు బిగ్ డీల్‌ని కాపాడుతున్నావు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంక అప్పుడే జెర్రీ వచ్చి అక్కడ ఆగిపోయి అంటాడు. కొట్టబాకని బాస్ అని చెప్పేసి అప్పుడు తను ఏదో మారుతుంది. ఇక్కడ ఏదో మారుతుంది. సింహాన్ అది వాళ్ళని కొట్టి వాళ్ళని చంపే అని చెప్పి చెప్తుంటాడు. తనైతే జినోని మ్యానిపులేట్ చేసానికి ట్రై చేస్తుంది. అప్పుడు తను జెర్రీ మీద అటాక్ చేసానికి ట్రై చేస్తుంటే అక్కడికి మన జాక్ వచ్చేసి తన అటాక్ మీద ఆపేస్తుంటాడు. దీన్ని అటాక్ చూడగలరా అని చెప్తుంటే అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇన్విజిబుల్ అటాక్స్ కూడా చూడగలిగే వ్యక్తి. తనే ద ఫస్ట్ జనరేషన్ లెజెండరీ కింగ్, ద ఫస్ట్ ఫిస్ట్ గ్యాంగ్‌కి లీడర్. ప్రీ జనరేషన్ వాడు అదే మన గ్యాబ్రియల్ కిమ్ అని చెప్పుంటారు. తన కొడుకే మన జాక్ కిమ్. తను చూసుకొని తను ఆపేసారు కదా దీన్ని అటాక్స్ ఎలా చూడుకుంటున్నాడు కాస్త విచిత్రంగా ఉందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సినిమాలో చాలా దూరంగా వచ్చేసా చెప్పేసి ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. తను బైక్ ఫోన్ మీద ఫోన్ చేయకుండా తను కనపని కళ్ళ మీద కొట్టకుండా వేరే కళ్ళ మీద కొట్టుంటాడు. దాన్ని అలా కొట్టాలని చెప్తుంటే తన లాస్ట్ ఫైట్ ఎలా జరిగిందో అలాగే దాన్ని ట్రై చేస్తూ ఉంటాడు. అలా మన జాక్ మీదకి తన సూట్ పడేసేలా చేసేసాడు కదా సినిమాకి మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. ఆ సూట్ మీద ఉన్న లెటర్స్ అవన్నీ గుర్తొచ్చేసాక సినిమాకి మొత్తం ఫైట్ అని గుర్తొస్తుంది. బిగ్ డీల్ మొత్తం గుర్తొస్తుంది. తన పాస్ట్ ఇంకా తను ఫైట్ చేద్దాం. ఇంకా జాక్ అంట మన అదే మన ఫ్యామిలీ రిక్రూట్ చేసుకోవడం అలా మొత్తం ఇంకా వాళ్ళిద్దరు నాశనం చేద్దాం. ఇంకా బిగ్ డీల్ మొత్తం దానికి పోయి అమ్మేసుకోవడం. ఇంకా తను చాలా కష్టపడతాం. తన లవర్స్ కోసం జాక్‌ని ఓడిస్తాం. ఇంకా అలా గుర్తొచ్చేసారు కదా తను బాగా వచ్చేసి నేను గుర్తున్నాడు జాక్ నువ్వు ఇంకా ఉన్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి తను ప్రొటెక్షన్‌గా చెప్తుంటాడు. ఇంకా అలాగే జాక్ కూడా మన శ్రీనివాన్ కూడా తన జాయిన్ అని చెప్పేసి వెల్కమ్ బాస్ అని చెప్పేసి అందరూ చెప్పేసాక శ్రీనివాన్ వచ్చిన హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. తను అరుస్తూ ఉంటుంది ఇది జరగకూడదు ఇలా జరగకూడదు శ్రీనివాన్ నావాడు అని చెప్పి తను అరుస్తుండదు. అప్పుడే మన పాప బ్యాక్ స్టోరీ చూపిస్తుంది. తన లక్కీ ఒక స్టోర్‌లో ఉంది. అప్పుడే తన ఇక్కడికి వచ్చేసిందని చెప్పేసి తను వచ్చేసి సీఈఓ అని చెప్పేసి ఇంకా అలాగే తనే ఇక్కడ చేసిన తను ఒక ప్రిన్సెస్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. తనేంటంటే వాళ్ళ నాన్న అసలు ఇక్కడ లేడని చెప్పేసి లేదంటే ఈరోజు అమ్మ చనిపోయిన రోజు కానీ అదే మెయిన్స్ ఉన్న పిల్లని వాళ్ళే ఎప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేడు. ఎప్పుడు సాక్రిఫైస్ చేయలేడు. వాళ్ళు ఎప్పుడు దేనికి పనికిరాలేడు అని చెప్పేసి తను అనుకుంటూ తిడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నని ఇంకా ఆల్ మెన్స్‌ని. తర్వాత తనకి ఉండేసరికల్లా తనన్ని ఈ స్టోరీని తన ఓన్ బిల్‌తో క్రియేట్ చేసింది. ఎందుకంటే తన ఓన్ బిల్‌తో దీన్ని డెవలప్ చేసి పెద్దది చేసిందని కూడా చెప్తారు. ఎందుకంటే తను సీఈఓ అని చెప్పేసి ఇంకప్పుడే తన రూమ్‌లో కూర్చొని తన డాక్యుమెంట్స్ చూస్తుంటే మన వీవీ పాప వచ్చేసి ఏ ఎలా ఉన్నావు వీవీ నీకు ఎన్నిసార్లు చెప్పిన నా రూమ్‌లోకి వెళ్ళి రాబాక అని చెప్పి క్లాస్‌లో చూసుకొని సరే కొరియాకి అనేసరికల్లా సరే అని కొరియాకి వెళ్ళిపోతుంటాడు. తను వర్కర్స్ థర్డ్ ఫ్లోర్‌లోకి వచ్చుంటాడు. అది వీవీది కదా. తను అక్కడికి వచ్చేసిన వెంటనే అప్పుడు మన ఇంజినియర్ గారు ఇక్కడికి వచ్చేసాను అంటాడు. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ మీ గురించి నేను చాలా విన్నాను. నిజమే తను చాలా అద్భుతమైనది. సరే పదండి నా స్టార్ట్ ఆఫ్ ఫిట్ ఎలాంటిదో చూపిస్తా అని చెప్పేసి తను అనుకున్న ఫైటింగ్ క్లబ్‌లోకి తీసుకొని పోతా ఉంటది. అక్కడికెళ్తే అందరూ నంగా నచ్చదు. బట్టలిప్పేసి ఫైట్ చేస్తుంటాడు. అందరూ చూస్తుంటారు. వీఐపీస్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పేసి ఇంకలకి ఈ ఫైట్ అనేది చాలా బాగుందని చెప్పి చెప్తూ ఉంటది. ఇంకా అలాగే ఆ వ్యక్తి ఎవరు తను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా అని చెప్పేసారు కదా! తను మా గాడ్ ఆఫ్ కాంబాట్ తను సిన్హా అని చెప్పేసారు కదా! తను చాలా పవర్‌ఫుల్ వ్యక్తి అని చెప్పేసి తను బిగ్ డీల్స్ నుంచి మీరు తీసుకున్నా అని చెప్పి చెప్తూ ఉంటది. సరే అయితే తను నాకు బాగా నచ్చాడు. తను నేను ఎలా తీసుకోగలను అని చెప్పి తను అడుగుతుంటది. అంటే తను సిన్హాని గురించి అడుగుతుంటది. అంటే సిన్హా అంటే తనకు బాగా నచ్చేసి ఉంటారు కాబట్టి నేను సిన్హాని ఎలా తీసుకోవాలి? తను నాకు
బాగా నచ్చడు. తను ఎంత కొనుక్కోగలను నేను అని చెప్పేసి తను అడుగుతుంది. ఓ తను ఎంత కొనుక్కుంటారా? తను సాక్రిఫైస్‌గా చాలా బాగుంది. ద సాక్రిఫైస్ ఫస్ట్ ఒక మెయిన్ నాకు బాగా నచ్చాయని చెప్తా ఉంటది. అక్కడ చూసిన వెంటనే దీన్ని ఎందుకు అమ్ముతావు నాకు 5,000,000 బాండ్స్, 10,000,000 బాండ్స్, 30,000,000 బాండ్స్ ఎంతైనా పర్వాలేదు. రీజన్ సార్ దీన్ని మేము అమ్మేదానికి ఉంచలేదు. కానీ ఒకవేళ మీకు దీన్ని కావాలంటే మేడం మీరు మా వర్కర్స్‌లకి ఇది ఇబ్బంది. మొన్న ఎప్పటి నుంచి ఇక్కడికొచ్చేయండి. ఇంకా అలాగే మీరు మీరు సీఈఓని ఉంచుకోవచ్చు. మీకేం కావాలంటే అది చేసుకోవచ్చు సీఈఓ అంచట. అది మీ ఇష్టం అర్థమైందా? మీరేమన్నా చేసుకోండి. సీఈఓని ఇంక మీ వాడు అని చెప్పేసి అలా అవును సీఈఓ నావాడు. సీఈఓ నావాడుగా చేసేసుకున్నాను. అలా దాంతో సెకండ్ హాఫ్ ఫ్లైట్‌లోకి వచ్చింది. గాడ్ ఆఫ్ థాంక్‌కి వచ్చేస్తున్నది. అలాగే తను చెప్తా ఉన్నది సీఈఓ చెప్పగల నాకు గేమ్స్ ఆడకు నాకు అసలు ఇష్టం లేదు. నువ్వెవరో నాకు తెలీదు. అసలు నిన్ను సాక్రిఫైస్ అని నేనేం చేయట్లేదు. కానీ నేను పడుతున్నాను అది కూడా బిగ్ డీస్ వల్ల. నువ్వు చెప్పిన మాటలు నేను కంట్రోల్ అవుతున్నాను. ఇది ఒక ఆర్డర్స్ మాట అని చెప్పేసి కదా తను ఇంజిన్ దగ్గరికి వచ్చేసి సినిమా నన్ను అర్థం చేసుకోవట్లేదు. సినిమా మెమరీస్ మొత్తం అయిపోవాలి. తనకు అందరూ బిగ్ డీల్ వాళ్ళకి గుర్తొస్తుందని చెప్పి సరే అయితే ఆ బ్లాక్ సీట్ పంపిస్తాను మీకు. ఆ సినిమా మెమరీ మొత్తం ఎగిరిపోతుందని చెప్తాంది. అలా తను గుర్తు పెట్టుకుంటా సినిమా నావాడని చెప్పేసి అలా తను రోజు రోజు మానిపులేట్ చేస్తూ బిగ్ డీల్ వాళ్ళు చనిపోయాడు. నేను నీ లవన్ని అలాగే ఒక యాక్సిడెంట్ చనిపోయాడు. ఇది చూసే ఇదే బిగ్ డీల్ ఈ స్ట్రీట్ నువ్వే కాపాడాలని చెప్తూ యాసిడ్ బిగ్ డీల్ స్ట్రీట్ గా రెప్లికా క్రియేట్ చేస్తుంటది. అలా సినిమా చిన్న చిన్నగా తన మెమరీస్ ని ఫేట్ అవుట్ అవుతూ చిన్న చిన్నగా మన మిక్సీ కంట్రోల్కి వెళ్తుంటది. తను సినిమా చెప్పేసి ఇదిగో విను నేను మాట మెలుగున్న లాస్ట్‌లో నన్ను మాట నువ్వు కాపాడాలి. ఆ విషయం మర్చిపోపాక అని చెప్పేసి గల ఇంక సరే అని చెప్తుంటే అది నా సినిమాని మంచోడని చెప్తూ ఆ సినిమా నాకు ఏం చేయమన్నా చేయగలడు. తను నా బాయ్ ఫ్రెండ్. తను నాకు కావాల్సినోడు. తను నాకు బాగా నచ్చాడని చెప్పి తను కొన్నిగా ఐసులేస్తూ ఉంటాయి సింహాన్ మీద. కానీ ఫైనల్ ఇలా అవుతుంది. నువ్వు ఎలా సినిమాని ఎలా తీసుకొని పోగలవు చెప్తే నన్ను క్షమించు. నా ఫ్యామిలీ నాకు తిరిగి వచ్చేసింది. కాకపోతే నేను సినిమాని తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి మన పాప చెప్పేసి ఉంది. ఇంకా అలాగే నువ్వు చాలా మంచిదానివి. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను నాకు నచ్చట్లేదు. ఎవ్రీథింగ్ హస్ బీన్ హ్యాపీన్ ఫర్ గుడ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటది. తను చిన్న ఫిక్స్ ఇచ్చేస్తా ఉంటది. సరే అయితే మనం చిన్నపిల్లడికి మాట ఇచ్చిననుకో ఈ తిన్న కూడా తీసుకొని పోవాలి. సరే తిన్న కూడా తీసుకుని వెళ్దాం కానీ అని చెప్పేసి తీసుకున్నా అని చెప్పి అనుకుంటే అప్పుడే హే ఎక్కడ తీసుకుని మా పాపని మీ మర్యాద కూడా లేదని చెప్పి అరుస్తున్నా సరే అలా తిరిగి చూస్తూ ఉంటాడు. అది ఎవరా కాదు నో మ్యాన్. నో మ్యాన్ అక్కడ చూస్తుంటాడు. మన కన్ను చూపిస్తుంటాడు. ద వైట్ కోస్ట్ తను చెప్తాను ఒక జపాన్‌లో ఒక గ్యాంగ్ ఉండేది. అది బైక్స్ గ్యాంగ్. ఆ గ్యాంగ్ ఏంటంటే మొత్తం యూనిట్ మొత్తం చేసింది కోబిషిబని. ఇందులో చాలా స్ట్రాంగ్ అని చెప్పాను కోబిషిబా సారీ అని చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తుంటాడు. నా ప్లేసెస్ సరిగ్గా తెలియదు ఓకేనా. తను మొత్తం చేసి కొడితేనే నువ్వు అన్నం తినకపోతే తను వస్తాడు దెయ్యంలాగా వస్తాడని చెప్పి చెప్తున్నాడు. ఆ గ్యాంగ్ లీడర్ మన నో మ్యాన్. నో మ్యాన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మనోడికి అర్థమైపోయింది. తను వచ్చిన వెంటనే మన పాపను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ నా నా బేబీని మీరు ఎక్కడికి తీసుకెళ్ళాడు. బేబీ నాది. అలాగే మీరు ఎవరు దీన్ని తాగలే అని చెప్పి చెప్తూ తీసుకొని వెళ్ళిపోతున్నా సరే సినిమా అంటే ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. అదే మన నో మ్యాన్ ఇంత బైక్ గ్యాంగ్ రీలర్ ఇన్వైట్ చేసినాడు అతనే చెప్తున్నాడు. తను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మన గన్నే తన్ని అక్నాలెడ్జ్ చేశానంటే గుర్తుపెట్టుకోండి తను ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి తను ఒక చోట కూర్చొని పెట్టేసి తను చెప్తున్నాడు. సరే అయితే మీ ముందర బిగ్ డీల్ కదా వెన్న నేను రోడ్ ఇచ్చేస్తా అని చెప్పుంటే నీకోసం ఎప్పుడు ప్రొడక్ట్లు ఉంటా నేను నేను కాపాడుతా అని చెప్పి ఇంత సినిమాని తీసుకురామని చెప్పేసా కదా సరే చెప్తూ ఉంటాడు. ఇంకా బిగ్ డీల్ అందరూ సినిమా వెనక ముందు నిలబడి అంటాడు. మీ సినిమాని పంపించమని చెప్పేసా కదా సరే అయితే కానీ అని చెప్పేసి తను దిగుతూ అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దొరికిన వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడికి తను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇచ్చేస్తుంటాడు. వాళ్ళ గన్ తను కెంటర్‌ని రికమెండ్ చేసినప్పుడు తను అలాంటి ఓడి చేసిన తను ఇంటికి వచ్చినప్పుడు మొత్తం ఎంజాగీస్ అందరూ భయపడుతుంటారు ఒక గ్యాంగ్ కోసం. ఆ గ్యాంగ్ అనేది కాస్త పవర్‌ఫుల్ అయినది. ఎందుకంటే ఎంజాగీస్ వాళ్ళది రాజన్ పడిపోయింది. ద వైట్ కోస్ట్ అండ్ కొరియాని దగ్గరికి వద్దాం కూడా చాలా ఫేమస్ బాగుంటది అనుకుంటారు. కానీ కనుక వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఒక గ్యాంగ్ నుంచి అని చెప్పేసి ఎనిమిది చాలా ఎక్కువైపోతున్నారు. వాళ్ళు చాలా పవర్‌ఫుల్ అని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తుంటే సరే నేను పోయి వాళ్ళని ఓడించాలా అని చెప్పి మన గన్ కూడా అడుగుతుంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు. తను ఆల్రెడీ ఒకడు ఓడిచ్చేసాడు. తను కాస్త చాలా వరకు పౌరులను పెట్టని చెప్తున్నా సగల ఎవరితో అని చెప్తుంటే తనకు బైక్ గ్యాంగ్ లీడర్ తను చాలా కాస్త పౌరులను పెట్టి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అట్లాంటివా సరే నేను అసలు పోయి తను కలిసి వస్తా అని చెప్పేసి తన అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇంకడికి తను ఫ్లేవర్స్ ఆఫ్ బ్యూటీ అని పెట్టుకున్నాడు. తను ఎవరు ఓడించేంత సీన్ లేదు. కాస్త చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తనొక్కడే కలిసి ఆ గ్యాంగ్ మొత్తాన్ని వైప్ అవుట్ చేశాడని చెప్పేసి మన గన్‌కి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇంక మన గన్ కూడా దాన్ని వినేసి అసలాంటి పర్సన్ ఎవడు? అసలు ఎంత స్ట్రాంగ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తను ఒకే ఒకసారి అన్నని ఏసేయగలడు అని చెప్తుంటే ఇక్కడ చూపిస్తాం మనం తనదే మూమెంట్‌లో బిగ్ డీల్ అన్నని ఏసుకుంటూ వెళ్తున్నాడు. అంటే బిగ్ డీల్ అన్నని రేంపేజ్ కొడుతూ ఉంటాడు. అంటే తను అక్నాలెడ్జ్ చేసిన ఒక కిడ్ హి ఈస్ ద వన్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్ ఎవ్రీవన్. ఇంకా బిగ్ డీల్‌ని కొడుతుంటే ఇంకా స్ట్రెయిట్‌గా మన బిగ్ డీల్ నంబర్ 1 అయిన జేసన్ అంకుల్ కూర్చుంటాను బట్టి ఇక్కడికి వచ్చి కొడుతుంటే ఓ నీ పంచ్ నా మీద పనిచేయదు కాబట్టి మరి దెబ్బ అయినా నువ్వేం మాట్లాడతావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటాడు.
తన మీద ఎంత పంచెస్ యూజ్ చేస్తున్నాం తన మీద కొట్టలేకపోతా అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. దాని అదే చేసి తను పోయి స్ట్రైట్ పోయి బ్రేక్ మీద పడి ఉంటాడు. చేసిన తను చాలా స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పేసి మన పోయిన అలాగే ఓడిపోయేలాగా ఉన్నా అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్ చేయడానికి తను చాలా కాన్ఫిడెన్స్ గా వెళ్ళిపోయి కొట్టాలని చెప్పేసి మీరు పంచ్ కూడా ల్యాండ్ చేసడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకప్పుడే మన పని కూడా పడిపోయినాడు అప్పుడు తను చూసి షాక్ అవుతూ ఉంటాడు. అట్లా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడికి రాదు. అక్కడ మన చెర్రీ వచ్చి ఉంటాడు. మన చేసిన పంచెస్ ని ఇంకా అలాగా మనం అయితే కింద కొంచేస్తుంటాడు నో మ్యాన్ ని. దానివల్ల మన అక్కడే ఆగిపోయి ఉంటాడు. చేసిన అదే మన జెర్రీ చెప్తుంటాడు దేనికి పనికి రావు చేసాను ఈ టెన్ ముందు తను చాలా స్ట్రాంగ్ అని చెప్తుంటాడు. అప్పుడు మన చేసిన జెర్రీ మీద తను అటాక్ చేస్తుంటాడు. జెర్రీ అంటే స్ట్రాంగ్ గా బాగా చేస్తూ తన సెకండ్ హాఫ్ కన్నా నువ్వు చాలా చాలా పవర్ఫుల్ ఉండేటివి చెప్పాలంటే సెకండ్ హాఫ్ థర్డ్ ఆఫ్ లెట్ లో తను ఉన్నా చూడు డైరెక్టర్ తనకంత లాస్ట్ ఆఫ్ తనే నువ్వు అలాంటి అది చెప్తుంటాడు. చిన్న ఇక్కడ లోన్లీ కూర్చుంటుంది. స్టడీ పై తన మీద పంచ్ అనేది పడుతుంది అనుకుంటే అక్కడికి మన కింటాడు వచ్చేస్తా ఉంటాడు. ఇంకా కింటాడు వచ్చేసి ఆ పంచ్ అనేది ఆపేసి తను చెప్తూ ఉంటాడు మీ అన్న నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు నా ఫ్యామిలీకి హట్ అవుట్ ఉంటాడు నేను చూస్తూ ఉండలేను అని చెప్పేసి చెప్తుంటాడు. తను అక్కడ వచ్చేసాగల సరే అయితే నువ్వు నాకు హెల్ప్ చేస్తాం బానే ఉంది కానీ నుంచి మళ్ళీ హెల్ప్ మనం ఆశించబాగా అని చెప్తుంటే సర్లే అని చెప్పి చెప్తూ ఇద్దరు ఫైట్ చేస్తుంటే కింటాడు మీదకి వెళ్ళిపోయి ఉంటాడు మన జెర్రీ కడితే నేను తర్వాత చూస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే కంట్రోల్ వేసేసి నువ్వు అట్లా ఫైట్ చేయడం నోటికి రావలేదు నేను చూస్తా అని చెప్తుంటాడు. నా ఫ్యామిలీ నేను వెళ్తున్నప్పుడు నా ఫ్యామిలీ అనిపించి నా కోల్పోయిన ఫ్యామిలీ నా మళ్ళీ వీళ్ళతో వాళ్ళు తిరిగి వచ్చిందని చెప్తుంటాడు. అలాగా కెంటారు ఇంకా మన జెర్రీ ఫైట్ అని స్టార్ట్ అయిపోయింది. ఇంకా దాని అయితే స్టడీ అయిపోయి ఇంకా బిగ్ డీల్ హీరో అయిన జేసన్ జాక్ ఫైట్ చేయడం ఉంటే మన అక్కడికి వచ్చేసి ఉంటుంది నా ఫైట్ జాక్ నువ్వు వదిలి గమ్ముగైపో అని చెప్పి చెప్పేసా కదా సరే అయితే చూసుకున్నాం కానీ చెప్పేసి ఇంకొకరు దిగేసాను ఉంటాడు. ఏమోడైతే ఏమైతే ఎలా ఉన్నావు సంగతి నువ్వు మమ్మల్ని వదిలేస్తావు అంటావు నిజమేనా అని చెప్తుంటే అవును నిజమేనా నేను వదిలేసాను మిమ్మల్ని అని చెప్తుంటే ఎటు వదిలేస్తావు ఆయన నీకేం తెలుసు సరే నేను వర్కర్స్ సెకండ్ ఆఫ్ గాడ్ సినుహన్ సరే అయితే నీ మీద నాకు ఎప్పుడు నుంచి పగుంది ఆ పగ ఇప్పుడు నేను తీర్చుకుంటా నేను ఎంత అన్నాగా అయితే అంత అన్నాగా నాశనం చేస్తా చెప్తుంటే సరే అయితే కానీ అని చెప్పేసి ఇద్దరు ఫైటింగ్ లోకి దిగిపోయి ఉంటాడు. పెద్ద ఫైట్ అనేది చాలా గట్టిగా చేసుకుంటా ఉంటాడు. ఒక్కొక్కరు పని చేస్తాను చాలా గిట్టింగ్ కొడుతుంది. మనవాడైతే దొడిగిన ఏదో కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంటే లైక్ దాన్ని లేవని కూడా చూసుకునే దానికి ట్రై చేస్తూ ఉంటాడు. దానిలో అయితే దాన్ని చాలా గట్టిగానే పంచెస్ ఇస్తూ మనవాడైతే చూపిస్తున్నాడు. మనకైతే మన బ్యాక్ స్టోర్కి వెళ్ళిపోయింది. లవ్ రూమ్ లోకి వెళ్తుంటే మనైతే ఇద్దరితో ఒక పాపతో ఆడుకుంటుంటే నీకు మరి నేను అట్టుగా కనపడట్లేదా నీకు లెవెన్ వల్ల వాటి ఫైట్ చేస్తాను చెప్తుంటే సరే నేను తర్వాత చూసుకుంటా అని చెప్పేసి తన పక్క నుంచి పంపించేస్తుంటాడు. తర్వాత అక్కడ చూసుకుని తన బైక్ లో కూర్చొని మాట్లాడుతుంటే అసలు ఏమైంది నువ్వు ఇందుకు ఇక్కడ అమ్మని సరిపోయిన అమ్మాయికి ఏమైనా దొరకలేదా ఇందుకు ఇలా ఉన్నావు నీకోసం చెప్పడం మాత్రం తిరిగి నీకు ఒక మంచి అమ్మాయిని తీసుకుని వస్తాను నేను సర్టిఫై చేసేగల అమ్మాయిని బాస్ అని చెప్పేసా కదా తను చెప్తూ ఉంటాడు నువ్వు ఖచ్చితంగా పని చేయగలవునా అని చెప్పేసి ఓకే అయితే తర్వాత చూద్దాం కానీ అని చెప్పి చెప్తుంటే కానీ నిజం చెప్పాలంటే మోడర్కి అయితే ఎక్కినదైతే లేవదు తనకి అట్రాక్టివ్ గా ఫీలింగ్ ఎక్కువ కలగదు దానివల్ల అలా ఇంకో పక్కన మనకు అట్రాక్టివ్ ఫీలింగ్ కలగదు మనదైతే అది లేవదు దానివల్ల మనడైతే ఎక్కువ ఫీలింగ్స్ అనేవి తెచ్చుకోలేడు. అలాగే మనడైతే అనుకుంటా అంటాడు మీరు ఎంత దూరం మీద వేస్తావు తెచ్చుకోకుండా వాళ్ళ కష్టం రారే అని చెప్పి అని చెప్తుంటాడు. దాని తర్వాత మనం బైక్ గ్యాంగ్ లో ఉండేసి తను ప్రశాంతంగా కొట్టుంటే ఈరోజు బాగానే జరిగిందిలే మనం బాగానే వాళ్ళని నాశనం చేసేస్తామని చెప్పి మాట్లాడుకుంటే బాస్ ఇంకప్పుడు ఒకడు వచ్చేసి బాస్ మనకి మాట్లాడడానికి ఒక అమ్మాయి వచ్చింది కలిసేదానికి తను కొరియా నుంచి వచ్చిందని చెప్పేసి పంపిరా అని చెప్పేసి కదా తను వస్తా ఉంటే ఈ మనుషులందరూ అంటే మీరు మా భాష కలిగేదానికి చట్ట అని చెప్తుంటే మీరు మీ ఫ్యూచర్ బాబీ మాట్లాడతారా అని చెప్పేసి తను లేపుకొని కూర్చుంటే సరే అది డ్రాగన్ ఎక్కడ ఏం చేస్తుంది అసలు అక్కడ ఎలా ఉండగలుగుతుంది మీకు అర్థం కావట్లేదు ఏం జరగదు అని చెప్పేస్తుంటే నువ్వు బాగా నచ్చావు తనతో కానిస్తావు అని చెప్పి మనం స్ట్రైట్ గా పోయి అడుగుతూ ఉంటుంది దాన్ని తనకి ఇప్పటికి ఫీలింగ్స్ అమ్మాయి మనం నచ్చింది చూస్తున్నాను తనకి ఫీలింగ్స్ అని కలాగేస్తుంటాయి. తను లేపని నాతో వస్తావా నాతో ఎంజాయ్ చేస్తావా అని చెప్పి చెప్తుంటే మీరు తను చేయొచ్చాడు నీ మగ అంటే అని చెప్పేసి మా బాస్ అంటావు అని చెప్పేసి తను తిట్టే దానికి వెళ్తుంటే మీరు అన్నీ మన పక్కన తన బాగా నచ్చిందని చెప్తుంటాడు. ఇంకా తన సరే నువ్వు వేసి నాకు అక్కర్లేదు అంటే సరే నీ తను ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాను దానికి నేను మాటిస్తున్నాను నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా దాని అయితే మనడైతే తనతో ఉండాలని కూడా ప్లాన్ చేస్తూ అలా మనడైతే కొరియాకి వచ్చేస్తుంటాడు. ఇంకా అలాగే నేను తను చాలా చాలా గట్టిగా పడేదానికి ట్రై చేశాను బట్ నువ్వు పెరిసాడు వచ్చి తను పట్టుకుని వెళ్ళిపోతాం కలిసి మొత్తం అని చెప్తే అది లక్ బాబాయ్ చెప్తూ ఇద్దరు ఫైటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. మనైతే తన పంచస్ అనేవి చాలా గట్టింగ్ కొడుతూ ఉంటాడు. మరి తట్టి తిరుగుకొని పడిపోతూ ఉంటాడు. ఇంకా తను చేసేసి నేను నాకు నీ మీద నాకు ఎందుకో ఫీలింగ్ కలుగుతుంది పాప అని చెప్పి బాబు అని చెప్పేసి కదా తను అదే పెట్టుకుని అది సినిమా చేసి ఏం జరుగుతున్నాయి కానీ చెప్పి సినిమా మీద ఒక అటాక్ అనేది ల్యాండ్ అయిపోయింది. సినిమా టచ్ చేసి ఉండలేకపోతున్నాడు. అప్పుడే చెప్తుంటాడు కానీ ఒక అదే ఎలుగుతున్న మంటని ఎవరు ఆపలేడు కానీ దాన్ని ఆపాలంటే నీళ్ళు అవసరం తన నీళ్ళు అనేది చాలా కష్టం పోసేదానికి ఎలుగుతున్న మంటని ఎవరు ఆపలేడు అని చెప్పేసి గన్ అంటే తన్ని ఒక ఫైరింగ్ స్టిక్ లాగా ఫైర్ లాగా దాన్ని పోర్ట్రేట్ చేస్తూ ఉంటాడు మనల్ని. ఇంకా దాని అయితే వాడు ఆపలేడు అని చెప్పి చెప్తుంటాడు. సినిమాని ఇక్కడ వాటర్ లాగా ట్రై చేస్తానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దానితో ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే సినిమా అసలు ఏంద్ర ఎక్కడ అన్నట్టుగా చూస్తూ ఉంటాడు సినిమా అయితే. ఇంకా దానితో దిగిన దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తన కాళ్ళ పడుకుని ఎట్టి కింద కొడుతూ ఉంటాడు. ఇంకా దాని అయితే వాళ్ళిద్దరైతే వాళ్ళ స్పెషల్ అటాక్స్ అని యూజ్ చేసుకుంటూ
వాళ్ళైతే వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటాడు. మొన్నైతే అయిపోయింది. తనైతే సింహం అయిపోయాడు అనుకుంటే కానీ తన స్పెషల్ టెక్నిక్ కాళ్ళతో కొట్టేసాడు అలా. కుక్కని కొట్టేసినప్పుడు సింహం నేను కాపాడగల కదా అని చెప్తుంటే అప్పుడు తన సింహం అనుకుంటే తన ఆర్డర్స్‌ని ఒబే చేస్తున్నాడు. ఏం చేయట్లేదు బావుంది అని చెప్పేసి. కానీ నువ్వేంటంటే ఎప్పుడు తనని అలా చూడలేదు. కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. కానీ నిన్ను నేను పర్సనల్‌గా రైవల్‌గా ఏం చూస్తున్నానంటే నువ్వు ఎప్పుడు నేనున్న సిట్యుయేషన్‌లో నువ్వు ఉంటున్నావు కాబట్టి నాకు నచ్చలేదు. అందుకే ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి ఇద్దరు కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ ఉంటాడు. దీనికి నువ్వు నా రైవల్ అని చెప్తూ నేను ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్తూ మన సింహాన్ అయితే ఎట్టోలాగా మ్యాచ్ అనేది గెలిచేసి ఉంటాడు. అంటే నో మ్యాన్‌ని ఓడిచేసి ఉంటాడు. ఎందుకు నీ సీక్రెట్స్ చెప్పు అని చెప్పి పడిపోతుంటాడు. అదే అమ్మాయిలు నీకు ఎందుకు ఎప్పటి నుంచి చుట్టుపక్కల ఉంటారని చెప్పేసి మా సీక్రెట్ అడుగుంటాడు. అలా నేను మళ్ళీ ఓడిస్తాను. ఖచ్చితంగా నేను దాన్ని పట్టుకుంటా అని చెప్పి చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే మన సింహాన్ అయితే తను ఓడిచ్చేసాడు. ఇంకా తర్వాత అయితే తను లేచేసి ఇంకా ఓడి కూడా అయిపోయాడు. ఇంకా వెళ్ళాల్సిందే బిగ్ డీల్‌కి వెళ్ళాల్సిందే చెప్తూ తను వెళ్ళాలనుకుంటా ఉన్నది. సింహాన్ ఓడిచ్చేసాడు కదా! సీను హ్యాపీగా ఉంటాడు. ఇంకందరూ ఇంకందరూ హ్యాపీగా ఉంటారు. తను ఓడిపోయాడని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నిజంగా నా కోసం చాలా కష్టపడి ఫైట్ అయ్యావు. నేను పొడుగు నేను చూడలేదు అని చెప్పి చెప్తుంటే సరే ఇంక అయిపోయినాక తీసుకుపోతాం కదా అని చెప్తుంటే కింటాడు నేను కష్టపడినా నేను ఫైట్ చేయాలి నువ్వు ఓడిపోతాడు అని చెప్తాను కానీ లేదు ఖచ్చితంగా చేస్తాను చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మనోడైతే నో మ్యాన్ వచ్చేసి తను పాపడం పట్టుకుని నేను అంటే చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పేసి కంఫెస్ చేస్తూ ఉంటాడు తనకి. ఇంకా అలాగే నేను ఖచ్చితంగా నేను వదలాలి నాకు లేదు అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. దాన్ని చూసేసి ఇంకెవరు కాస్త ఎమోషన్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఇక్కడ ఏందని చెప్పేసి అంటే లైక్ అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా. దానిదైతే అక్కడికి వచ్చేసావు అరే చాలా లేట్ అయిందిరా నీకు 4 అవర్స్ అని చెప్పి మనోడు తిడుతూ ఉంటాడు. అంటే అక్కడికి వచ్చినవాడు కాదు ద చైర్మన్ ఆఫ్ ది వర్కర్స్ ద ఇంజిన్ వచ్చేస్తుంటాడు. ఇంతసేపటికి ఏం మాడుతాను నీకోసం ఇంత లేట్‌గా వస్తాను నేను అడగలేదురా 4 అవర్స్ అని చెప్పి మనోడు తిడుతూ ఉంటాడు మనోడిని కూడా. అక్కడికి మొత్తం వచ్చేసి అయితే బిగ్ డీల్ అందులో అయితే మొత్తం ఫైట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడా నాకు బాగా అర్థమైంది. సరే రండి అయితే. మీరేదో వార్‌ని డిస్ప్లే చేశారు కాబట్టి ఆ వార్‌ని ఎండ్ చేసేది నేనే. ఇంకా బిగ్ డీల్ మొత్తాన్ని క్రష్ చేయబోతున్నాను ఈరోజు. దొరికింది ఛాన్స్ అని చెప్పేసి ఇంకా అక్కడ మనోడు కూడా ఉండుంటాడు. మనోడైతే సాముయల్‌కి అయితే మనోడైతే మెసేజ్ పంపించాడు. వచ్చే బాబాయ్ మట్టు జాయిన్ అయిపో చెప్పండి నీ కోడ్ కూడా ఇక్కడ ఉందిరా అని చెప్తుంటే ఎఫ్‌యూ అని పెట్టుకుంటాడు. చేస్తాం నీకు ఎందుకు చెప్పను. ఇంక అప్పుడు కాక వచ్చేలోనికి సరే అయితే బిగ్ డీల్ మన వర్కర్స్‌తో కొలాబరేషన్ అది క్యాన్సిల్ చేశాడు. ఓహ్! నువ్వు అలా నేషనా? ఇంక వర్కర్స్‌తో ఫైట్ చేయని చెప్పి అందరూ రెడీ అయిపోతా ఉంటాడు. ఇంకప్పుడు మనోడు వచ్చేసి మన సీను అనేది ఇది నా గొడవ నేను చూసుకుంటాను వదిలేయ్ అని చెప్పేసి చెప్తుంటాడు. ఇంక ఇలా చేసేదాన్ని నేను రెడీ అవుతా అని చెప్పేసి చెప్పేసరికల్లా ఓహో! సీను ఆట ఫైట్ చేయడానికి తనతో వెళ్ళాడా సెర్చ్ అవుతాం కానీ ఎవరు ఫైట్ చేస్తారని చెప్పి అప్పుడే అలాగ నుంచి మన గ్లౌస్ వేసుకుని ఇంకెవరు వదిలేదు లేదు అందరిని వేసేద్దాం కానీ అని చెప్పేసి హోల్ టీమ్ మొత్తం రెడీ అయిపోయి ఉంటారు ఫైట్ చేసేకి. ఏదో బిగ్ డీల్ వర్కర్స్ సరే కానీ అయితే చూద్దాం అని చెప్పేసి అందరు చూస్తూ ఉంటాడు. ఇంకా మన శాముల్ కూడా రెడీ అయిపోయి ఉంటాడు బిగ్ డీల్ తో ఫైట్ చేసడానికి. ఇంకో ఫైట్కి వెళ్ళిపోతుంటే నన్ను వదిలేసి ఫైటా ఏంటిది అని చెప్పేసి మన టామ్లీ బాబు వచ్చేసాను అంటాడు. అన్నోన్ మ్యాన్ టామ్లీ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు ఇప్పుడు నన్ను అడ్డుకొని పెట్టావు అని చెప్తుంటే టామ్లీ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు నేను బిగ్ డీల్ సపోర్ట్ చేస్తావు అని చెప్తుంటే నేను ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నన్ను తను కొనేసుకున్నాడు కాకపోతే నేను గేమ్ ఆడాలి అని చెప్తుంటాడు. బాగా చూపిస్తా అంటే మొదలైతే వైట్ సెంటర్కి వచ్చేసి మన టామ్లీతో డీల్ మాట్లాడుకుంటాడు. లైక్ నేను వర్కర్స్ కిడ్నాప్ చేయబోతున్నాను తొందరలో ఇంకా అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి నన్ను చేస్తాడని చెప్పేసి ఇంకొక నాకు నీ హెల్ప్ కావాలి వాళ్ళని వర్కర్స్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం నువ్వు నాశనం చేయాలని చెప్పేశారు కదా. నేను చేయాల్సిన అవసరం లేదు నాకేం అవసరం అని చెప్తుంటే అదే మాకు వర్కర్స్ ఒక అలయన్స్ కప్పిన వాళ్ళు ఏమైనా చేయమని చెప్పి చెప్తుంది సార్ ప్లీజ్ ఒక చిన్న చేస్తాను అంతే ప్లీజ్ హెల్ప్ చేయండి చెప్తుంటే నువ్వు నా ఎందుకు చేయవు ప్లీజ్ చేయి అని చెప్పేసి మన డ్యాన్స్ గడితే అడుగుతూ ఉంటాడు. నేను చేయని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంట్లో చూసిన వెంటనే ఎందుకంటే వర్కర్స్ ఇంకా మాకు ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి సరిపోద్దులే కానీ నువ్వు ఇచ్చంటే తక్కువకి వర్కర్స్ ని బిట్టే చేయాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి తను చెప్తుండే కదా నువ్వు చేయొచ్చు కదా అని చెప్తే సరే అయితే నేను ట్రై చేస్తాను ఆడతాను కానీ బట్ చాలా కష్టం వర్కర్స్తో నేనైతే నెగోషియేషన్స్ చేయలేను అని చెప్పి తను డబ్బులు తీసుకుపోతాం అని చెప్తుంటే దాని కూడా పెట్టారా అని చెప్పి సరే సరే అయితే నేను వర్కర్స్తో మోసం నేను వర్కర్స్తో ఒక గేమ్ ఆడతా అదే రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడదాం సరే పిల్లలు 40 కళ్ళు లేపేస్తా అని చెప్పేసి తను రెడ్ లైట్ గ్రీన్ ఆడేదానికి రెడీ అయిపోతూ ఉంటాడు. మన అడిగితే అట్టంటావా సరే అయితే వచ్చి రెడ్ లైట్ గ్రీన్ ఆడేదానికి రెడీగా ఉన్నాం కానీ అని చెప్పేసి తను పిలుస్తుంటాడు. ఓ పిల్లడా నువ్వు కదిలేసావు ఇందుకు కదిలేసావు అని చెప్పి స్ట్రైట్గా చెప్పి నువ్వు అసలు చీట్ చేసి ఉంటాడు అయితే తమ్ముడితో ఫైట్ చేయడానికి వచ్చి ఉంటాడు. ఓ నీదే మరీ అంత చిన్నదా చెప్పేసి తన లిటిల్ ఫింగర్ తోనే తను జాన్ మొత్తం చీల్చేస్తూనే ఉంటాడు. దాన్ని చూసి ఇంకోటి కదిలేడు అయిపోయి తన తలకి నట్టే తిప్పేస్తాడు మనోడైతే. ఓ అయితే ఇంక గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది ఎవడి కథలు పాకి కానీ అని చెప్పేసి కదా ఇలాగే డానియల్ కూడా వచ్చేసి వెళ్ళిపోయి నుంచి బిగ్ డీల్కి ఇంక వర్కర్స్కి సంబంధించి అవసరం లేదు నేను చెల్లిపో అని చెప్పేసి కదా ఇంకా తాను ఎట్టో మీరు అంత కష్టపడిగా నేను గమనించాడు ఏం చాలా స్ట్రాంగ్ పెట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంటాడు. అలా మీరు చాలా కష్టపడి ఇప్పుడే ఫైట్ చేస్తాడు ఒక నోడిచేయడానికి చాలా కష్టపడ్డాడు అందరితో ఫైట్ చేయడం చాలా కష్టం అవును ఈ పిల్లడు చెప్పింది నిజమే మనం వెళ్ళిపోతాం నిజం అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోయేదానికి రెడీ అయిపోతూ ఉంటాడు. ఎస్ సరే అయితే
నువ్వు ఖచ్చితంగా నీకు ఓన్ అవుతావు కానీ ఎప్పుడైనా నేను అవసరం పడతాను ఖచ్చితంగా పిలువు నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్తుంటాడు. ఇంకా టామ్‌తో ఇంక మనోడు వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు వెళ్తాడు. అచ్చు నువ్వు చూసేదానికి వచ్చు మీ నాన్నలాగే ఉన్నావు అని చెప్తుంటాడు. అలాగే మీ నాన్నతో పాటు నాకు మీ నాన్న తెలుసు జనరేషన్ లీడర్. అలాగే మీ నాన్నకి ఉన్న నువ్వు ఒక్కడివే కాదు కొడుకు చాలా మంది ఉన్నారు. నాకు అందరికి తెలుసు అని తను చెప్తుంటాడు. తన గురించి నేను తర్వాత చూద్దాంలే అని చెప్పేసాక ఏం మాట్లాడతావు అని చెప్తుంటే నా గురించి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి ఏం మాట్లాడితే స్టార్ట్ అవుతున్నాడు. మీరేందైతే నువ్వు కూడా వర్కర్స్‌కి బిట్రేట్ చేస్తున్నావా? అలయన్స్ పెన్సిల్ చేస్తావు అంటే లేదు జస్ట్ ఒక చిన్న గేమ్ ఆడుతున్నా. నువ్వు కూడా జాయిన్ అవుతా అంటే జాయిన్ అయిపో ఖచ్చితం అని చెప్పేసి మాట్లాడుతుండే. నువ్వు మాట్లాడడం నచ్చట్లేదు. నువ్వు కూడా వర్కర్స్‌ని వదిలేస్తున్నావు అని. నచ్చదని నమ్మితే అయినా నువ్వు ఎలాంటోడో తెలుసు. సరే చిన్న గేమ్ ఆడదాం వచ్చా అని చెప్పేసి ఇంకప్పుడే వాడు వచ్చి నాతో ఫైట్ చేస్తుంది. ఓ డియర్ నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు అని చెప్పేసి అక్కడికి వచ్చేసి ఉంటాడు. తను ఓడిపోయి దాంట్లో ఫైట్ చేసిన రెడీ అవుతున్నాడు. ఇంకా వర్కర్స్ వర్సెస్ టామ్లీ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా టామ్లీ అయితే ఇట్లా అంటారా కానీ అయితే రన్ అని చెప్పేసి మన టామ్లీ అయితే దాంట్లో ఫైట్ చేయాలంటున్నాడు. అయితే మీ అందరూ ఇప్పుడు నాతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు అనమాట. ఎవరో చూస్తా అయినా మీరు ఇప్పుడు నేను టామ్లీని ఓడి చేసాను అంటే నాకు వైట్ అండర్ కూడా నాది అయిపోద్ది. ఇంకా నాకు ఎవరు ఆపేవాళ్ళు అందడు జోహాన్ కూడా అవార్డ్ అయిపోతాడు. కాబట్టి నాకు అది చాలని చెప్పేసి మనవాడు చెప్తుంటాడు. ఓ అట్టంటావా నాతో ఫైట్ చేసినానికి నన్ను ఓడించగలవు నువ్వు సరే చూద్దాం కానీ అని చెప్పేసి నన్ను బట్టలు ఇప్పేసి ప్యాక్ చేసేసుకుని ఉంటాడు. సరే చిన్న గేమ్ ఆడదాం పిల్లడా నువ్వు కూడా బట్టలు ఇప్పేసి నాతో న్యూడితో ఫైట్ చేయడం నీ ఫైట్ నాకు బాగా నచ్చింది కిల్లగా చూడాలనుకుంటున్నా అని చెప్తుంటారు. అదే కాయలు మాడైతే స్టైల్ మీ అందరూ వచ్చాను రా బట్టలు ఇప్పేసి ఉంటారు నాతో పాటు అని చెప్పి చెప్తుంటాడు. నేను చాలా విచిత్రంగా ఉన్నట్ట అని చెప్పి చెప్తూ ఆ టామ్లో అయితే తన ఆటను మొదలు పెట్టి ఉంటాడు. జస్ట్ క్యాలమాడ అన్నట్టుగా తన లిటిల్ ఫింగర్స్ ఒక్కొక్కరిని లేపుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అయితే ఓకే తప్ప అని అనిపిస్తున్నారు మీ అందరూ రండి రండి ఆడుతాం అని చెప్పేసి అలా అన్నని కొట్టుకుంటూ వెళ్ళిపోతాను సగల ఇంకా మనైతే ఇంజిన్ దగ్గర వచ్చి నువ్వు నీ బట్టలు ఇప్పి నాతో గేమ్ ఆడు కానీ అని చెప్పి మనం కూడా పోయి ఇంజిన్ దగ్గర పోయి కొడతాను ఉంటే అప్పుడు ఇంజిన్ వాళ్ళ సెకండ్ పర్సన్ వచ్చేసి తన కొడు క్యాబ్ పెట్టుకుని పెట్టి తన ఫైట్ చేస్తుంటే నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు అని చెప్పి చెప్తుంటాడు. టామ్లీ చాలా ఈజీగా తన తప్పించుకున్న చేస్తుంటాడు. కానీ ఆ ఫింగర్ తన గోడకు పెద్ద బొక్క పెట్టేసి ఉన్నది. ఇంకా పంపించు మంచి మంచి టెక్నిక్స్ నీ దగ్గర ఉన్నాయి చెప్తే ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకే ఒక టామ్ అదే వైస్ చైర్మన్ అయితే వచ్చేసి మన టామ్లీ ఫేస్ అయితే అట్రీట్ చేసేస్తారు అంటాడు. ఇంకైతే చాలా గట్టిగా అంటే ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు సుమోలో అసలు ఫైట్ చేసుకుంటే అలా అనిపిస్తారు. ఇద్దరు అలా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అయితే చాలా గట్టిగా చేస్తూ టామ్లీ వీక్ మీద సంథింగ్ ఉంటుంది. ఇద్దరు చాలా గట్టిగా కొడుకుంటూ ఓకే నాకు బాగా అనిపించింది. సరే అయితే మీ ఇద్దరు గన్ అనుకో అంట ఈక్వల్ కాదు నేను చూస్తాను మీ క్యాప్టెన్ చెప్పినట్టుగా సరే అయితే కాయింది అయితే ఆ చట్నగుడి కానీ మీ వీక్లు కాకపోతే మిమ్మల్ని నరికేస్తాను అక్కడికి రా అని చెప్తూ టామ్లీతో బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే రన్ అని చెప్తూ ఇంకా టామ్లీ తిరుగుతున్నాడు. సరే ఈ ఫైట్ మనం ఆపేద్దాం. నీకు కావాల్సింది నాకైతే నా దగ్గర ఒకటి ఉంది. నీకు తెలుసు కదా దేవుడి కోసం ఎదగతున్నావు అని చెప్పేసి అదే క్యాపిటల్తో పాటు ఉన్న రైట్ హ్యాండ్ మ్యాన్ అదే పేచన్ జో సంథింగ్ ఏదో తన పేరు చెప్తున్నా షాక్ వస్తున్నారు. నాకు తను ఎక్కడున్నా నాకు బాగా తెలుసు. తన అడ్రస్ కూడా నీకు చెప్తాను. నీకు చెప్పాలంటే చెప్పగలవా ప్లీజ్ చెప్పు ఎక్కడుంటుంది చెప్తే చెప్పండి ఏం లే నా వర్కర్స్లోకి జాయిన్ వర్కర్స్లోకి జాయిన్ అయిపోతే సరిపోతుంది నువ్వు అని చెప్పి పేషెంట్ జాయిన్ కాదు జున్ 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 పార్క్ జూనియర్ పార్క్ ఏదో సంథింగ్ పార్క్ తను కూడా వాళ్ళేది తను చెప్తే ఏంది ఎటంటావా సరే ఎక్కడని చెప్పు నువ్వు వర్కర్స్ జాయిన్ అయిపోతే తను ఎక్కడో నీకు ఖచ్చితంగా చెప్తాను దాన్ని నీకు నేను 100% గ్యారంటీ ఇస్తాను అని చెప్పేసి మనం చెప్పేసి ఓకే అయితే నేను రెడీ అవుతాను అని చెప్పి చెప్తుంటాడు. నన్ను సింగ్ అటు ఉంది ఏమన్నా డానియల్ అయితే హరినాలో లేస్తూ ఉంటాడు. అమ్మాయ ఎట్టా నేను సేఫ్ చేసేసాను అని అందరూ అయిపోయింది. ఇంకా బిగ్ డీల్ కూడా సరైపోయింది. ఏ పర్వాలేదు మొత్తం అందరికి సెట్ అయిపోయాడు. సెకండ్ ఫ్లైట్ కూడా నాశనం అయిపోయి ఉంటుంది ఈ పట్టుకలు అని చెప్పి చెప్తుంటే అప్పుడే అక్కడికి ఎవరు వచ్చినట్టు మన డానియల్ చూస్తుంటే ఓ పిల్లలు ఎందుకు నుంచి ఇక్కడ అనుకున్నావు నిన్ను మాస్టర్ పిల్లలు వస్తున్నారు అదే నేను చైర్మన్ పిల్లలు వస్తున్నాను యూనియన్ పిల్లలు వస్తున్నాను అని చెప్పేసి అట్లా యూనియన్ పిల్లలు వస్తున్నాను నన్ను సరే అయితే నేను వస్తున్నాను నాకని చెప్పి అది పిలిచేది కూడా ఎవడో కాదు అదే మన శాముల్ బాబాయ్ బాబాయ్ పిలిచేసారు కదా సరే అని చెప్పి అక్కడికి వచ్చేసాను అంటాడు. ఎందుకంటే డానియల్తో మాట్లాడుతూ డానియల్ నిజం చెప్పు అసలు మాస్క్ తను ఎందుకు తీసుకుని వెళ్ళానంటే నాకు తెలియదు సార్ తన మాస్క్ తీసుకుని వెళ్ళిపోయాడు అది నాకు తెలియదు అని చెప్తే సరే అయితే నువ్వు చెప్తున్న అబద్ధాలు అన్నిటి నేను నమ్మాలని చెప్పి అనుకుంటున్నావా అసలు కానే కాదు రెండు అబద్ధాలు చెప్పినా చూసుకుంటావు కానీ నువ్వు ఎలా బయట కనెక్ట్ అవ్వడం ఒక విషయం తెలియదు కానీ నువ్వు చాలా గట్టిగా ఆలోచిస్తూ కనెక్ట్ అయ్యావు నువ్వు చాలా జీనియస్ అని చెప్పేసి డానియల్ నువ్వు దేనికి పనికి రాలేదు నిన్ను పట్టేసుకున్నాను నువ్వు చేసే పనిలేమో నాకు తెలియదు కానీ నువ్వే దీనికి అంతా కాను అని చెప్పేసి ఒక్కసారి నా మాట చెప్తే నేను వినను నీ పని చెప్పేసి ఇంకా డానియల్ అయితే కళ్ళు మూసేస్తూ ఉంటాడు అంటే పడిపోతూ ఉంటాడు. అయితే నెక్స్ట్ మళ్ళీ చెప్తాను ఖాళీ అని చెప్తూ తను నాకు కాబోయే కొత్త మాన్స్టర్ కాబోతున్నావు అని చెప్పేసి పడిపోతుండే సకల అప్పుడే దాని తన ఓజీ బడులు వేసేసి ఉంటాడు. ఏమైంది ప్లీజ్ నన్ను ఎవరు కాపాడు కాపాడేసాను కదా ఇంకేమైనా కాపాడాలి అని చెప్పేసి కదా ఇంకెవరికి ఏం అర్థం పెట్టేది. ఇంకా దానితో మన డాన్ బాడీ మొత్తం తీసేసి అక్కడ పెట్టేసి ఎవరు తన ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటారు. పిల్లడా నేను ఎవరో నీకు తెలుసా నేను గుడ్ డాక్టర్ని నా పని ఏంటో తెలుసా అందరికి నిజాలు చెప్పిద్దామే ఇప్పుడు నీ నిజాలు కూడా నేను చెప్పిస్తాను అసలు ఏంది అసలు నీ సీక్రెట్ ఏందని
చెప్పేసి. సరే నేను ఒక సీక్రెట్కి వెళ్ళానని చెప్తూ మన మీద ఇంజక్షన్ వేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తన పేరు కనపడుతుంది కదా, చదువుకోండి నాకు తెలియదు, ఓకేనా, వదిలింది. తన పేరు డాక్టర్ బాబు అని పిలుచుకుంటాను నేను, ఓకేనా. ఇంకా ఇక్కడతో జున్యూన్ పార్ట్ ఇక్కడతో ఈ ఆర్ట్ అనేది ఎండ్ అయిపోయింది గాయస్. ఇంకా ఓకే, మీకు తెలిసింది కదా, జినియన్ పార్క్ అని పెట్టుకున్నాడు. దానికోసం తామ్లీ అయితే తన కోసం వెతుకుతున్నాడు అనుకో, మనకు అర్థమైంది. అంటే తనైతే మన డానియల్ సెకండ్ బాడీని దాచిపెట్టుకున్నాడు. అంటే అసలు డానియల్ అసలు ఏం చేయబోతున్నాడు, తన మెయిన్ బాడీని కాపాడుకోగలడా లేదా, దాని గురించి మనం మళ్ళీ చూద్దాం. అందుకన్న వాడుకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకెటువంటి లేట్ లేకుండా వీడియోని ఎంజాయ్ చేసేద్దాం గైస్. బాయ్ బాయ్, సీ యూ టుమారో. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ వన్ పీస్ వీడియోలోనే కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ గైస్.